ఓం శ్రీమాత్రే నమః। యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః। సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే। అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ। శ్రీమాత్రే నమః। మనం కిందటి క్లాసులో 60 శ్లోకాల వరకు కూడా వివరణతో కూడిన సాధన చేసుకోవడం జరిగిందండి, లలితా సహస్రనామాలు। అందులో భాగంగా మనం కిందటి క్లాసులో నేర్చుకున్నవి మను విద్య, చంద్ర విద్య నుండి మొదలు పెట్టుకుంటే అంతే, అంతకు ముందు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే చంద్రమండల, దాని ముందు శ్లోకాలు కూడా కిందటి క్లాస్లో మనం చూసిన లాస్ట్ 2 శ్లోకాలు మను విద్య, చంద్ర విద్య నుంచి మొదలు పెట్టినట్లయితే పద్మరాగ సమప్రభ, ఈ అన్ని విద్యా స్వరూపాలు ఆ పరాశక్తే అని అర్థం చేసుకుంటూ చంద్రమండల మధ్యగా అంటే సహస్రార బిందువు దగ్గర ఉండేదాన్ని చంద్రమండల స్థానంగా పరిగణిస్తారని అక్కడ కొలువై ఉన్న శక్తి స్వరూపం ఆవిడ అని చెప్పడం కోసం చంద్రమండల మధ్యగా అని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము। ఇదే కాకుండా పురాణాలను అనుసరించి మనం అనుకునేది చంద్రుని కంటూ స్వయకాంతి లేదు, సూర్యకాంతి ద్వారానే చంద్రప్రకాశం అనేది జరుగుతుందనేది సైంటిఫిక్ గా అయినా సరే మనకైనా సరే తెలిసిన విషయమే। ఇక్కడ చంద్రమండలంతో పోల్చటానికి అర్థం ఏంటి అంటే సృష్టి గురించి మన పురాణాలు, మన ఋషులు మునులు వాళ్ళ దివ్య దృష్టితో చూసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే సూర్యమండలానికి పైన మరొక చంద్రమండలం ఉన్నదట। ఇప్పుడు మనం చూసే చంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గురించే కాదట, సూర్యమండలం పైన మరొక చంద్రమండలం ఉంది, అక్కడ ఆ స్థానంలో అది వీటన్నిటికంటే ఉన్నతంగా ఉంది। ఎందుకంటే సూర్యమండలం పైన అంటే సూర్యుడి పైన చంద్రుడు లేడు కదా, చంద్రుడికే సూర్యకాంతి ఆధారం, కానీ ఇక్కడ చెప్పుకుంటున్న చంద్రమండలం సూర్యమండలానికి పైన ఉంటున్నదంట, అక్కడ కొలువై ఉన్నది ఈ శక్తి మొత్తం। అంటే మనం దీపము జ్యోతి అన్న ఉదాహరణని ఎప్పుడు తీసుకుంటూ ఉన్నప్పుడు జ్యోతి ప్రసారం అంతా జరుగుతుంది, దీపం అనేదే వాటికి ఆధారం, ఆ దీపంలో ఉన్న వెలుగుకి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది అనే అర్థం అన్నమాట। ఇక్కడ చంద్రమండలం అంటే అది తీసుకోవాలంట, అంటే ముందు చెప్పుకున్న అర్థాలు ఒక పార్ట్, ఇది ఒక పార్ట్ అన్నమాట। చంద్రమండల మధ్యగా అంటే అది కూడా అర్థం వస్తుందంట। అలాగే పార్వతి, పద్మనయన, ఇలా పార్వతి అన్నప్పుడు కొన్ని పర్వములు కలిసి అంటే భాగములుగా కనిపించినప్పటికీ కలిసి ఉండే తత్వం ఏదైతే ఉంటుందో అది పర్వత తత్వం అని, అందువల్ల పర్వతరాజు కుమార్తె కాబట్టి హిమవంతుడు కుమార్తె కాబట్టి హైమవతి, పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అని అర్థం చేసుకున్నాం। అలాగే ఇంకా మనం శ్రీచక్రంలో ఉన్న ఆవరణల సమూహం అని అర్థం చేసుకున్నాము, ఇంకా కుండలిని శక్తితో కూడా పోల్చుకొని పార్వతీదేవి నామాన్ని తెలుసుకున్నాం। అలాగే ఇచ్ఛా, క్రియ, జ్ఞాన శక్తులు అనబడే 3 భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్మిళనం అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 భాగాలుగా ఉన్నాయని చెప్పుకుంటున్నప్పటికీ వాటన్నిటికీ మూలమైన శక్తి రూపం ఏదైతే ఉందో అదే ఆవిడ। అంటే 3 పర్వములు అని అనుకుంటే వాటన్నిటికీ అతీతమైనది, వాటికి కూడా కారణమైనది అని చెప్పడానికి కూడా పార్వతి అన్న నామాన్ని తెలుసుకోవచ్చు అనమాట। ఆ విధంగా కూడా పార్వతి అన్న నామానికి అర్థాన్ని మనం గ్రహించవచ్చు। అలాగే పార్వతి, పద్మనయన అన్నప్పుడు చెప్పుకున్నాము, పద్మములు అంటే సూర్యచంద్రుల శక్తి అని, సూర్యచంద్రులు అంటే సృష్టి కదండి, సృష్టి గమనాలన్నీ ఆధారపడి ఉన్నాయి, అంటే సృష్టి గమనాన్ని కూడా తన అధీనంలోనే ఉంచుకుంటుంది, తనే నియంత్రిస్తుంది అని చెప్పడం కోసం అక్కడ మనం అంటే కమలముల వంటి కన్నులు కలది అని కేవలం నామార్థం మాత్రమే గ్రహించకుండా తాత్వికార్థం అని అనుకున్నట్లయితే గనక సృష్టి స్థితికి కారణమైనటువంటి సృష్టి స్థితి లయ అన్నిటికీ కారణమైనటువంటిది కాబట్టి శక్తి స్వరూపం కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట। సూర్యచంద్ర గమనాల మీద ఆధారపడి ఈ ప్రపంచం నడుస్తుంది కాబట్టి। అలాగే పద్మరాగ సమప్రభ అన్నప్పుడు మనం ఏమర్థం చేసుకున్నాం, పద్మరాగములు అనేవి
ఒక రకమైన మణులు ఎర్రటి కాంతులని ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రత్యేకమైన మణుల శోభతో ఆవిడ ఆ శోభ ఎలా ఉంటుందో అలాగే ఆవిడ శోభ కూడా ప్రకాశించిందంటే ఆ జ్యోతి యొక్క తేజస్సు అది ఒకే చోట నిక్షిప్తమై లేదు కదండి. మనం ప్రతిసారి దీపము అని అనుకున్నప్పుడు ఆ జ్యోతి యొక్క వెలుగు అంతటా నలుదిక్కులా నలుదిశలా వ్యాపిస్తూ ప్రసరిస్తూ ఉంది కాబట్టి ఆ మణుల కాంతులు ఎలా అయితే అన్ని వైపులా ప్రకాశిస్తూ ఉంటాయో అమ్మవారి తేజస్సుని అమ్మవారి శక్తి స్వరూపాన్ని ప్రతిసారి అరుణవర్ణం తెలుపు. ఇక్కడ పద్మరాగ మణులు అంటే కూడా ఎర్రటివేనటండి. సో అమ్మవారి తేజస్సుని శక్తిని ఎప్పుడూ కూడా ఎరుపు వర్ణంతో అరుణాం కరుణా తరంగితాక్షిం అన్న అలా ఎన్నో చోట్ల మనకు వస్తుంది అరుణవర్ణం గురించిన వివరణ లేదా పోలిక. అదే విధంగా ఇక్కడ కూడా ఆ అమ్మవారి జ్ఞానశక్తి ఏదైతే ఉందో లేదంటే ఆ తల్లి యొక్క పరబ్రహ్మం యొక్క శక్తి ఏదైతే ఉందో అది అన్ని వైపులా వ్యాపిస్తూ శోభాయమానంగా ఉంది అని చెప్పడం కోసం పద్మరాగ సమప్రభ అన్న నామం. ఇదంతా ఒక్కసారి పునశ్చరణ లాగా భావిద్దాం. ఇప్పుడు ఇవాళ తర్వాత 61వ శ్లోకం చూసినట్లయితే గనక పంచప్రేతాసనాసీన పరబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. ఇక్కడి నుంచి మనం తర్వాత శ్లోకాలను కూడా చూసుకున్నట్లయితే కనుక అన్ని ఇంటర్లింక్స్ అండి. అంటే ఒక నామానికి అర్థం తీసుకొని తర్వాత నామానికి వెళ్ళినా ఆ నామాన్ని మళ్ళీ ముందటి నామంతోనే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ముందు సామాన్యంగా మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఒకటి తీసుకుందాం. మన అమ్మవారి చిత్రపటాన్ని చాలా చోట్ల గమనిస్తాము. మన ఇంట్లో ఉండే దేవి ఫోటోలో కావచ్చు, ఏవైనా బుక్స్ మీద ఉన్న ప్రింట్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కానీ అమ్మవారు ఒక ఆసనంలో కూర్చొని వెనక పరమేశ్వరుడు ఏమిటి పడుకొని ఉన్నట్టుగాను, ముందు అమ్మవారు కూర్చున్నట్టుగాను ఉంటుంది. లేదా అయ్యవారి ఒడిలోనే అమ్మవారు ఉన్నట్టుగా, అయ్యవారికి దగ్గరగా ఉన్నట్టుగా కూడా చాలా చిత్రపటాల్లో చూస్తాము. అక్కడ చెప్పుకునే ఏమంటారు, ఆ ఆసనానికి ఉండే 4 కోళ్లు అని అనుకుంటే వెనక పరమేశ్వరుడు, మొత్తం కలిపి పంచప్రేతాసనాసీన అనేది సామాన్యంగా ఒక చిత్రపటం చూసినప్పుడు మనం గ్రహించగలిగింది. అది కాకుండా ఇంకా చూసినట్లయితే పంచప్రేతములు అంటే ప్రేతము అని అంటే చలనము లేనిది, చలించలేనిది. అటువంటి ఏవైతే ఉన్నాయో పంచ అంటే 5 పదార్థాలు అనుకోండి, 5 వస్తువులు అనుకోండి, వాటిని ఆసనంగా చేసుకుని ఉంది అంటే ఎప్పుడైతే వాటిలో చలనం లేదో అంటే చైతన్యం లేదో, ఎప్పుడైతే అమ్మవారు వాటిని ఆసనంగా చేసుకుందో అంటే వాటి దగ్గరికి చేరిందో అప్పుడు ఆ చలనం లేని వాటిలో కూడా చలనం అంటే చైతన్యం వచ్చేస్తుందంట. అది చెప్పడం కోసం పంచప్రేతాసనాసీన. అవి మొదలు ప్రేతలుగా ఉండి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే వాటిలో చైతన్యం ప్రవేశిస్తుందో అవి చైతన్య రూపంగా మారిపోతాయి. అప్పటి వరకు ప్రేతములుగా ఉన్నవి చైతన్య రూపంగా మారిపోతాయి. ఉదాహరణకి మన ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు, మన ఫోన్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడే అవి వస్తు రూపంలో మనకి బాహ్యంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ఎలక్ట్రిక్ పరికరాలన్నీ పనిచేయాలి అంటే కరెంట్ అనేది ఒకటి పాస్ అయితే మాత్రమే, కరెంటు పాస్ అవుతున్నప్పుడు మాత్రమే వాటిలో చలనం అనేది వస్తుంది. అవి చలనం అంటే గమనం కాదండి, కేవలం అవి పని చేయగలుగుతాయి అనే అర్థంని ఇక్కడ మనం గమనించాలి. అలాగే ఇప్పుడు టీవీ చూసుకున్నా, ఏవి లైట్స్ అయినా సరే ఇలా కనెక్ట్ చేసి వదిలేస్తే సరిపోదు కదా. స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ పాస్ అయినప్పుడు మాత్రమే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ అయినా తిరుగుతుంది, ఇంక ఏ ఎలక్ట్రానిక్ పరికరాలైనా సరే. సో అది ఏదైతే ఉందో ఆ చైతన్యమే ఇక్కడ మనం, అంటే అది ఉదాహరణకు పోలిక కోసం మాత్రమే చెప్పుకోవడం అండి. మనం ఉదాహరణలు ఎన్ని తీసుకున్నా వాటి నుంచి అసలైన విషయాన్ని అర్థం చేసుకోవడం కోసమే, కానీ ఉదాహరణలకే ఆ అర్థాన్ని పరిమితం చేయడం కోసం మాత్రం కాదు. ఆ విధంగా ఇక్కడ పంచప్రేతాసనాసీన అన్న నామాన్ని ఒకలా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకలాగా ఏంటి అంటే మనం ముందు నామాలు తెలుసుకునేటప్పుడు కూడా పంచబ్రహ్మలు అని ఒక చోట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. పంచబ్రహ్మలు అంటే ఏం చెప్పుకున్నామండి? బ్రహ్మ, విష్ణు, రుద్ర, సదాశివ, ఈశ్వర. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. అలాగే పంచబ్రహ్మ తత్వం అంటే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం. ఇలా మనం చూసుకున్నాం. అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ తెలుసుకున్నాం కదా. ఆ పంచబ్రహ్మలు ఎవరైతే ఉన్నారో వారిలో చైతన్యం అనేదే ఈ శక్తి స్వరూపం అట. మనం ఇందాక అనుకున్న బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు ఎవరైతే పంచబ్రహ్మలు ఉన్నారో వారు మొదలు పంచప్రేతములట. అంటే ఎందుకు ఇక్కడ ప్రేతములు అన్నారంటే ఇందాక మనం ప్రేత అంటే ఏం చెప్పుకున్నాం? చలనం లేనిది. మనం ఒక దీపపు కాంతిని ఉదాహరణకు తీసుకున్నా కూడా దీపంలో జ్యోతి ఏదైతే ఉందో దీపం వెలిగించినప్పుడు దీపం వెలిగే వరకు ఒత్తే,
ఆ వెలిగించిన జ్యోతి దీపం నుండి వచ్చే జ్యోతి కాంతులు ఏవైతే ఉన్నాయో అవి నలుదిక్కులా వ్యాపిస్తాయి. కానీ దీపం ఒక చోటే ఉంటుంది కదా, దీపంలో చలనం ఉండదు. దీపానికి ఉన్న జ్యోతి చలించి వ్యాప్తి శక్తిని లేక వ్యాప్తి స్థితిని కలిగి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా పంచ బ్రహ్మలు ఎప్పుడైతే వారిలో ఆ చైతన్యం అనేది ఉండదో, అంటే ఇక్కడ జ్యోతి ప్రసరించినప్పటికీ జ్యోతికి ఆధారం దీపమే. దీపం అనేదే లేకపోతే ఆ వెలుగే లేదు కదా. కాబట్టి ఆధారభూయిష్టమైనది ఏదైతే ఉందో దానిలో చలనం ఉండదు. ఎప్పుడైతే ఆ ఆధారానికి ఈ శక్తి తోడవుతుందో అప్పుడే అది చలనం వస్తుంది. అంటే పరమేశ్వరుడు చలనం లేకుండా స్థిరంగా ఉండేవాడు అనుకుంటే ఆ పరాశక్తి ఆయన్ని ఆధారం చేసుకుని, పరమేశ్వరుణ్ణి ఆధారం చేసుకుని ఈ సృష్టిని అంతటినీ కూడా కాపాడుతూ వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలా ఇక్కడ ఆ పంచబ్రహ్మలందరూ కూడా ఎప్పుడైతే, అంటే పంచబ్రహ్మలు ఎవరైనా అవ్వచ్చు, అన్నిట్లో ఉన్నదంతా మళ్ళీ ఒకటే శక్తి కాబట్టి అంతా అది ఈశ్వరి శక్తి అనుకోవచ్చు, ఈశ్వర శక్తి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి మనం చెప్పుకునే పంచబ్రహ్మల్లో చైతన్యం లేనంత వరకు, వారు అచేతనంగా ఉన్నంత వరకు కూడా పంచప్రేతములుగా పరిగణించబడతారట. ఎప్పుడైతే చైతన్యం ప్రవేశిస్తుందో అప్పుడే వారిని పరబ్రహ్మముగా చెప్పవచ్చట, బ్రహ్మలుగా మారతారన్నమాట. అప్పటి వరకు కూడా అంటే మనం ఇందా చెప్పుకున్నట్టు ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ టీవీగానే చెప్తుంది, ల్యాప్టాప్ని ల్యాప్టాప్ అనే అంటాం, లైట్ని లైట్ అనే అంటాం. ఎప్పుడైతే వెలుగు దానిలోకి వస్తుందో, అంటే కాంతి కాదు, కరెంటు ప్రసరించి అందులోకి ప్రవేశిస్తుందో అప్పుడే లైట్ వెలగడమను, టీవీ పని చేయడమను, ఏదైనా పని జరుగుతుంది. అప్పటి వరకు కూడా వస్తు రూపేణ అవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి, మన బాహ్యంలో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిలో ఎప్పుడైతే చైతన్య రూపం అనేటువంటి ఒక కరెంటు పాస్ అవుతుందో అప్పుడే అవి పని చేస్తున్నాయి. అప్పుడు టీవీనే, ఇప్పుడు తర్వాత టీవీనే, దానిలో మార్పు లేదు. అంటే పంచబ్రహ్మలు ముందున్నా తర్వాత ఉన్న బ్రహ్మస్వరూపాలే. కానీ చైతన్యం లేనప్పుడు వాటిని ప్రేతములుగా, ఎందుకంటే చలనం లేదు కాబట్టి. చైతన్యం ఉన్న తర్వాత బ్రహ్మస్వరూపంగా తెలుసుకుంటున్నాము. ఇవన్నీ కూడా తాత్విక పరంగా వచ్చే అర్థాలండి. ఇవన్నీ ఉపనిషత్ జ్ఞానంతో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసే నామాలన్నీ తైత్తిరీయోపనిషత్తు నుంచి, తర్వాత చిన్మయి పరమానంద అక్కడ నుండి తైత్తిరీయోపనిషత్తు సహాయంతో, తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడినటువంటి అర్థాల సహాయంతో మనం ఇక్కడ గ్రహించవచ్చట. ఆ తర్వాత ఇంకొక ఉపనిషత్తు. ఇలా ఉపనిషత్తు సారాంశాన్ని కూడా లలితా సహస్రనామాల ద్వారా గ్రహించవచ్చు. కాబట్టి లలితా సహస్రనామాలంటే ఒక దేవతకి దేవికే కాకుండా ఏ దేవి ఎవరికి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతారాధన, దేవతా ఉపాసన చేస్తారు కాబట్టి వారి వారి దైవారాధనకు కూడా సహకరిస్తుంది లలితా సహస్రనామాన్ని మనం గ్రహించడం వల్ల. ఎవరు ఏ ఏ దేవతలను ప్రార్థించాలనుకున్నారో, ఉపాసన చేయదలుచుకున్నారో అక్కడ కూడా ఇందులో ఉన్న మూలార్థం ఏదైతే ఉందో అదే అన్నిట్లో వర్తిస్తుంది. కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. సో అలా మనకిప్పుడు రెండు నామాలకే అర్థం ఇక్కడ వచ్చేస్తుంది. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి. పంచప్రేతముల్లో ఆవిడ చైతన్యం వెళ్ళడం అనేది పంచప్రేతాసనాసీన అని గ్రహిస్తే, ఆ తర్వాత చైతన్యం అయిన తర్వాత వచ్చినది పంచబ్రహ్మలు. కాబట్టి ఆ స్వరూపంలో, అంటే ముందు పంచప్రేతములుగా ఉన్నప్పుడు అక్కడ ప్రవేశించిన చైతన్యం ఆవిడ ప్రవేశించటం వల్ల, ఆ శక్తి ప్రవేశించటం వల్ల వారిలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో అది పంచబ్రహ్మలు అనుకుంటే, ఆ పంచబ్రహ్మలు మరెవరో కాదు, ఆవిడ స్వరూపమే. అది ఈ రెండు నామాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి పనులు చేయడం కోసం కావాల్సిన చైతన్య స్వరూపం. చైతన్యము అని అంటున్నాం కాబట్టి తర్వాత వచ్చే నామం అదే వస్తుంది, చిన్మయి. మనకి ఇంకొకటి కూడా ఇంకొంచెం కూడా చెప్పాలి. ఇంకొకటి పంచప్రేతాసనాసీన దగ్గర ఇంకొకటి ఏంటంటే చెప్పేది, మన శరీరంలో ఉన్నటువంటి పంచకోశములు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఈ కోశముల గురించి తర్వాత మనకి మళ్ళీ కోశాంతర స్థిత అన్న నామం వస్తుందండి. అక్కడ ఇంకాస్త డీప్ గా వెళ్దాం. మనం కుండలిని అర్థం చేసుకున్నప్పుడు, శ్రీచక్రాన్ని మన శరీరానికి అన్వయించుకున్నప్పుడు, దానికి ముందు కూడా వర్ణనలో తీసుకునేటప్పుడు మనం కుండలిని 3 భాగాలుగా స్వీకరించినట్లయితే అగ్నిమండలం అని, సూర్యమండలం అని, చంద్రమండలం అని 3 భాగాలుగా తీసుకున్నాం కదా. అలా తీసుకున్నప్పుడు ఒక్కొక్క మండలం దగ్గరే ఈ కోశములు కూడా చెప్పబడతాయి. కోశములు అంటే బయటకడలు, అంటే పార్టిషన్స్ అనుకోండి. కోశములు అంటే అదే అర్థం వస్తుంది కదా, గదులుగా ఉండడం, పార్టిషన్స్ గా ఉండడం అన్నమాట. ఇవి మన శరీరంలో ఉన్న కోశములే. ఆ కోశముల ద్వారానే మన చర్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నమయ కోశం దగ్గర
మనోమయ కోశం దగ్గర ప్రాణమయ కోశం అంటే మనకు అర్థమవుతుంది కదా, ప్రాణమయం మనోమయం హృదయస్థానం అనుకున్నట్లయితే. తర్వాత మనకి విజ్ఞానమయం వాక్కు మేధస్సు. తర్వాతది ఆనందమయం పరమానంద స్థితి బ్రహ్మానంద స్థితి అనుకుంటున్నాం కదా ఆజ్ఞాచక్రం తర్వాత నుంచి. అది అలా చెప్పబడుతుంది. ఇంకాస్త డీప్గా తర్వాత అర్థం చేసుకుందాం. ఈ పంచకోశములు ఏవైతే ఉన్నాయో ఇందాక ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు వాటినే పంచప్రేతలుగా చెప్పుకుంటూ ఉంటారట. ఈ పంచప్రేతములలో ఈ పంచకోశములలో ఎప్పుడైతే ఆ శక్తి కాంతి ప్రసరిస్తుందో అప్పుడు ఆ కోశములన్నిట్లో కలిగే తేజస్సు వెలుగు ఏదైతే ఉందో దాని ద్వారా అవి వాటి చర్యలను చేసుకుంటూ వెళ్తాయి. కాబట్టి వాటిని అక్కడ ఉన్న చైతన్య స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అంటే ఈ 5 కోశములలోనూ ప్రసరించే కానీ ఆ జ్యోతి ఏదైతే ఉందో దానికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఏదైనా ఒక గదిలో ఏదైనా ఒక వస్తువు పెట్టి దాని మీద కాంతి ప్రసరించేలా చేశామనుకోండి, దాని యొక్క నీడో ఇంకేదో కొన్ని ప్లేసెస్ లో పడుతుంది సూర్యకిరణాలు ప్రసరించడం వల్ల. మనకి మొట్టమొదట అంటే మూసేసిన గదిలోకి మనకేమీ తెలియని ఒక గదిలోకి తలుపు తీసుకొని వెళ్ళినప్పుడు మొదట మనం ఏం చూడగలుగుతాం? ఒకవేళ వస్తువే డైరెక్ట్ గా కనిపించేస్తే వస్తువుని మనం చూడగలుగుతాం. లేదంటే ముందు అక్కడున్న కొంచెం కాంతి మాత్రమే ఉందనుకుంటే ముందు దాని నీడో దానికి సంబంధించిన ఆనవాళ్లు ఏవో కనిపిస్తాయి. ఆనవాళ్లు కనిపించినప్పుడు అసలు ఎక్కడ అంటే ఒక గది మొత్తం కాకుండా ఏదైనా ఒక చిన్న రంధ్రం పడింది అనుకోండి, రంధ్రంలోంచి సూర్యకాంతి ప్రసరించి ఒక వస్తువు మీద పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయి చుట్టుపక్కల ఉన్న గోడల మీద మరి ఇంకెక్కడైనా సరే కాంతి కిరణాలు పడినప్పుడు మొట్టమొదట మనకు కనిపించేది ఏంటి? ఫస్ట్ ఎక్కడైతే ఒక రంధ్రంలో నుంచి ప్రసరిస్తుందో డైరెక్ట్ గా అది కనిపించదు కదా. ఏ వస్తువు మీద పడుతుందో దాని యొక్క నీడ ఏదైనా గోడ మీద పడినప్పుడు ఇంకెక్కడైనా పడినప్పుడు దాని మీదకి మన దృష్టి వెళుతుంది. దాని నుంచి మనం ఏం చేస్తాం? ఎక్కడి నుంచి కాంతి వస్తుంది లేదా ఎక్కడి నుంచి దేనికి సంబంధించినది ఈ నీడ అనేది మనం శోధిస్తాం. దాని ద్వారా వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన వస్తువులో ఇంకేమైనా ఉన్నప్పుడు అవి కనిపిస్తాయి. ఇవి కనిపించినప్పుడు అసలు ఇది ఇక్కడెక్కడో ఉంటే ఈ కాంతి అక్కడ ఎలా పడింది అనేది మళ్ళీ శోధించుకుంటూ మనం వెళ్ళినప్పుడు అర్థమవుతుంది ఇక్కడెక్కడి నుంచో సూర్యకాంతి సోర్స్ అనేది అక్కడ ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఆ లైటే ఇక్కడ పడుతుంది అని. సో అది ట్యూబ్ లైట్ కాదు, అంటే మనం వేయడం వల్ల లైట్ వల్ల వచ్చిన కాంతి కాదు అని అనుకున్నప్పుడు ఆ చీకటి గదిలో ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చిందని మళ్ళీ మనం శోధించగలిగినట్లయితే ఎక్కడో పడిన ఒక చిన్న రంధ్రం, ఆ చిన్న రంధ్రంలో నుంచి ప్రసరిస్తున్న సూర్యకిరణాలు ఇవి మనకు అర్థమవుతాయి. వీటి వల్లే ఇదంతా జరిగింది అనేది ఒక సైన్స్ మనం అర్థం చేసుకుంటాం. సో ఇవి అంటే ఇక్కడ పడిన కాంతి వల్ల ఇదంతా కనిపించింది అనేది ఈ పంచకోశాలని మనం అర్థం చేసుకోవడం అనుకుంటే లేదా పంచప్రేతాలను అర్థం చేసుకోవడం అనుకుంటే వీటన్నిటికీ మూలం ఏంటి? సూర్యకాంతి. సూర్యకాంతి ఆ చిన్న రంధ్రంలో నుంచి ఆ చీకటి గదిలోకి ప్రవేశించడం వలన జరిగినవి ఈ చర్యలన్నీ కూడా. కాబట్టి ఇక్కడ జరిగిన చర్యలన్నీ పంచప్రేతలు పంచబ్రహ్మ స్వరూపాలు లేదా మనం చెప్పుకున్న ఇందాక పంచకోశంలో జరిగేటువంటి చర్యలు అని అనుకుంటే వీటన్నిటికీ మూలమైనటువంటి సూర్యకాంతి ఏదైతే ఉందో అది చిన్మయి. ఆ చైతన్య స్వరూపం, వీటన్నిటికీ కారణమైనటువంటి చైతన్య స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆవిడే చిన్మయి అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. చైతన్య స్వరూపం చిత్మయి చిన్మయి అవుతుంది. ఆ అంటే అందరి చిత్తములలో ఉండే చైతన్యం, ఇది ఎక్కడి నుంచో బయట కాదు కదా, ఇదంతా మన లోపల జరుగుతున్నదే అని లేదా ఈ సృష్టిలో జరుగుతున్నది ప్రపంచంలో జరుగుతున్నది అని గ్రహించినట్లయితే వీటన్నిటికీ కారణమైనటువంటి చైతన్య స్వరూపాన్ని చిన్మయి అని చెప్పుకున్నట్లయితే ఆ చిన్మయి అనే స్థితిలో ఉన్న శక్తి ఎలా ఉంటుంది అంటే పరమానంద. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నది అదే కదా, ఆనంద స్వరూపం అని ఇందాక కూడా అనుకున్నాం కదా, ఆనందమయ కోశం అక్కడ ఉన్న స్థితి అదే కదా. ఎందుకంటే వీటన్నిటికీ కారణమైన స్థితే తను అయినప్పుడు ఇంక అక్కడ ఆనందమే ఉంటుంది తప్ప ఇవన్నీ ఏంటి అన్నమయ కోశాలు. ఈ కోశాలన్నిట్లో మనం చేసేది ఏంటి? ఈ సాధనలో ఈ ఈతి బాధల నుండి తప్పించుకోవడానికి లేదా వాటిని అధిగమించుకుంటూ వెళ్లే స్థితిలో ఇక్కడ ఇవన్నిటిని అనుభవిస్తాం. కానీ ఆ స్థితికి ఎప్పుడైతే చిన్మయి అన్న స్థితికి చేరగలుగుతామో అక్కడ వీటన్నిటితో మనకి ఎటువంటి అనుబంధ బాంధవ్యాలు ఉండవు, వాటికి సంబంధించిన ఎరుక కూడా ఉండదు. కాబట్టి అక్కడ ఒకటే స్థితి ఉంటుంది, పరమానందమయ స్థితి. కాబట్టి అక్కడ శక్తిని మనం పరమానంద అని తెలుసుకుంటున్నాం. తర్వాత విజ్ఞాన ఘన రూపిణి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ చిన్న రంధ్రంలో నుంచి వస్తున్న సూర్య కాంతి ఏదైతే ఉందో ఆ కాంతికి మూల కారణం ఏంటి అంటే ఘన రూపంలో ఉన్న సూర్య భగవానుడు. అంటే పూర్తి శక్తి మొత్తం అక్కడ కేంద్రీకృతమై ఉంది.
ఆ కేంద్రీకృతమైనటువంటి స్థితిని ఘన రూపంలో ఉంది. అక్కడ నుంచి వివిధ కాంతి పుంజాలు వివిధ ఏమంటారు వివిధ దిక్కుల్లో దిశల్లో ప్రసరిస్తూ ఉన్నప్పుడు మిగిలినదంతా కనిపిస్తుంది. ఆ చైతన్యం అన్ని విధాలుగా అన్నిట్లోకి ప్రవేశిస్తుంది. కానీ వీటన్నిటికీ కావలసిన సోర్స్, వీటన్నిటికీ కారణమైనటువంటి సోర్స్ ఏదైతే ఉందో అది సూర్య భగవానుడు. ఆయన నిశ్చలంగా ఒక స్థితిలోనే ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచే కాంతి మొదలవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు జ్యోతి నుండి వెలుగు ఎలా అయితే అన్ని వైపులకి కిరణాలు ఎలా ప్రసరిస్తున్నాయో వాటన్నిటికీ మూలమైన శక్తి అంతా కూడా జ్యోతిలో ఉంది. జ్యోతి నుంచి శక్తి రకరకాలుగా వ్యాపిస్తుంది కాబట్టి అలా విజ్ఞాన ఘన రూపిణి, ఆ ఘనమైన విజ్ఞాన స్వరూపం ఎవరు? ఇన్ని విధాలుగా మనం తెలుసుకుంటున్న పరమానంద స్థితిగా, చిన్మయిగా, పంచబ్రహ్మ స్వరూపిణిగా తెలుసుకుంటున్న శక్తి ఎవరు అని అంటే విజ్ఞాన ఘన రూపిణి. అక్కడ కేంద్రీకృతమై ఉంది ఆ శక్తి అంతా అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు అన్నమాట. ఆ తర్వాత వెళ్ళినట్లయితే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ధ్యానము, ధ్యాత, ధ్యేయము. ఈ సృష్టిలో ఏ విషయమైనా సరే అర్థం చేసుకోవడానికి, ఎక్కడైనా సరే ఒక స్థితిని గ్రహించడానికి 3 లక్షణాలు మనం చూస్తామండి. మనం ముందు నుంచి చెప్పుకుంటున్న సృష్టి, స్థితి, లయ అవి యాక్చువల్గా 5. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ 5 పరిస్థితులు అయితే సహజంగా సృష్టి స్థితి లయ వరకే తెలుసుకుంటాం. అలాగే ఇచ్ఛా, క్రియ, జ్ఞాన శక్తి అని అనుకున్నాం. అలాగే అమ్మవారిని త్రికూటేశ్వరి ఇలా కూడా అమ్మవారిని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే మనం అక్కడ కూడా ఏం తీసుకున్నాం? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అనుకున్నాము. అలాగే శరీరానికి కనుక అన్వయించుకున్నట్లయితే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం 3 రకాలు. ప్రతి విషయంలోనూ ఈ 3 మనకి సహజంగా కూడా చెప్తారు కదా, ఎందుకు, ఏమిటి, ఎలా, కర్త, కర్మ, క్రియ 3 విషయాలు. ఎక్కడైనా సరే 3. అదే ఇక్కడ మనం అన్వయించుకోవాలన్నమాట. ధ్యాన, ధ్యాత, ధ్యేయ. ధ్యేయం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధ్యేయాన్ని చేసే వాళ్ళని ధ్యాత అంటే కనుక వారు ఆ ధ్యేయాన్ని సాధించడం కోసం చేసే క్రియ ఏదైతే ఉందో అది ధ్యానము. అంటే ఇక్కడ సాధకుడు తన ధ్యేయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అందుకోవడం కోసం, అంటే ధ్యాత. సాధకుడు అంటే ధ్యాత. ధ్యాత తన ధ్యేయాన్ని సాధించడం కోసం అనుసరించే మార్గం ధ్యానము. ఈ మూర్తి యొక్క కలయిక కూడా ఆవిడే. అంటే ధ్యాతలో ఆ ఆలోచన కలిగించేది ఆవిడే, ధ్యేయం ఎవరో తెలియపరిచేది ఆవిడే, దానికి కావలసినటువంటి మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని చూపించేది కూడా ఆవిడే అని అర్థం చేసుకోవచ్చు. సాధకునికి తను సాధించవలసిన ధ్యేయాన్ని ధ్యాన మార్గం ద్వారా అందుకోవాలి. అంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా, కేవలం బాహ్య పూజలు మాత్రమే సరిపోవు. బాహ్య పూజలు ఆంతరంగిక పూజ కోసం ఆధారం అవుతాయి, ఆసరా అవుతాయి. ఆధారం కూడా కాదండి, ఆసరా అవుతాయి తప్ప కేవలం బాహ్య పూజల వల్లే, లేదంటే బాహ్యారాధన వల్లే ఆ పరమాత్మని, పరబ్రహ్మని అర్థం చేసుకోవడం అనేది జరగదు. అవి కేవలం ఆసరా మాత్రమే. తరువాతి మెట్టుకు ఎక్కడం కోసం ఇవన్నీ ఆసరా మాత్రమే. కాబట్టి మనం ఎన్ని కుంకుమార్చనలు చేశామా, ఎన్ని లక్ష కళార్చనలు చేశామా, ఎన్ని పూజలు చేశామా, ఎన్ని హోమాలు, యజ్ఞాలు ఎన్ని సంవత్సరాల పాటు చేశాం, ఎంత మందితో కలిసి చేశాం, ఎంత ఆడంబరంగా చేశాం, ఇంకా ఎంత వేడుకగా చేశాం, ఇవి మాత్రమే. ఇవే దాని దగ్గరికి చేర్చవు. ఇవి పరబ్రహ్మం దగ్గరికి ఎప్పటికీ చేర్చవు. ఇవన్నీ ఆనవాయితీలు ఎందుకు పెట్టారు అంటే మనిషి ఆలోచన అనేది దారి తప్పకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నాం, మన పిల్లలని ఎంతసేపటికి దారిలో పెట్టడానికి నిత్యం వాళ్ళ వెనకాలే పడుతూ ఇది తిను, అలా చెయ్యకు, ఇలా కూర్చో, అలా చదువుకో, ఇది రాయి, ఇలాంటివన్నీ నిత్యం చెప్తూనే ఉంటాం కదా. వాళ్ళకి ఒకసారి చెప్పి వదిలేయం, ఇది చేసుకోండి అని చెప్పి వదిలేస్తే వాళ్ళు మాట వింటారా? మళ్ళీ 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 చెప్తూనే ఉండాలి, పరిపరి విధాలుగా చెప్తూ ఉండాలి. ఒకటే ఇస్తే కూడా ఇష్టపడరు కదా, ఒకటే విధంగా రోజు చేయమంటే బోర్ కొట్టేస్తుంది వాళ్ళకు కూడా. మనకు కూడా బోర్ కొట్టడంగా ఉండడం కోసమే ఇన్ని రకాలుగా దేవుళ్ళని చూపించారు, ఇన్ని రకాల అష్టోత్తర సహస్రనామాలు, ఇన్ని రకాల పూజా విధానాలు, ఆరాధనా విధానాలు ఇన్ని తీసుకొచ్చారంటే అవి చేసుకుంటూ కూర్చోమని కాదండి. వాటిలో కావలసినది ఎంచుకోండి, వాటి ద్వారా తర్వాతి మెట్టుకు ఎదగడం కోసం. ఎందుకంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, తల్లిదండ్రులు అంటేనే బిడ్డ ఎదుగుదలనే కోరుకుంటారు, సంతోషంగా ఆరోగ్యంగా ఎదగాలి, ఇంకా 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 పై అది ఆరోగ్యంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. వాళ్ళు చదువుకుంటున్నారు అంటే ఉన్నత చదువులకు వెళ్ళాలి. ఆరోగ్యం అంటే ఎదిగే కొద్దీ ఇంకా పిల్లలు ఇంకా దేహదారుఢ్యంతో మంచి ఆరోగ్యంతో ఉండాలి అనుకుంటారు. ఇలా ప్రతి చోట
వారి ఎదుగుదలనే ఆకాంక్షిస్తాం, ఆశిస్తూ ఉంటాం. అలానే ఆ జగన్మాత కూడా మనందరి ఎదుగుదల కోసం పూజా విధానాల్లో కూడా శక్తి రూపాన్ని గ్రహించినప్పటికీ మీరు అక్కడే ఆగిపోవద్దు. మీరు నిజమైనటువంటి ఆ త్రిపురేషి మహాత్రిపుర సుందరి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నించాలండి. ఏ ఒక్కరూ కాదు, అందరూ ప్రయత్నించాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ మనకి ఈ నామం ద్వారా కూడా మళ్ళీ వశిన్యాది వాగ్దేవతల చేత కూడా చెప్పిస్తుంది అనమాట. ధ్యానధ్యాతృధ్యేయ రూప, వీటి ద్వారా గ్రహించగలిగిన రూపం ఏదైతే ఉందో ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మ స్వరూపం అది ఆవిడే. అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. స్త్రీలింగంలో తీసుకుంటే ఆవిడ, పుల్లింగంలో తీసుకుంటే ఆయన. ముందు నుంచి అనుకుంటున్నదే లలితా సహస్రనామాలే, శివ సహస్రనామాలు. నామాల్లో లింగభేదం చూపించినట్లయితే అన్ని దేవతలు, విష్ణు సహస్రనామాలు అనుకున్న అన్నిట్లోనూ ఇవే అర్థాలు. భగవద్గీత ఏ తీసుకున్నా సరే ఒకదాంతో ఒకటి, దీని నుంచి దానిలోకి వెళ్ళొచ్చు, దాని నుంచి దీన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ గ్రహింపు, ఈ ఆలోచన ఎప్పటికీ ఉండాలి. మొన్నటి క్లాస్ లో ఇద్దరు అడిగారు కదండి, ఎందుకు చేయాలి అన్ని తెలిసినప్పటికీ ఇవన్నీ మన చేతుల్లో లేదు, ముందే నిర్ణయం అయిపోయి ఉన్నాయి ఏది ఎలా జరగాలి అనేది, ఇంకా దేనికోసం చదవాలి అని ఒకరు అడిగారు. ఇంకొకరు తేలికపాటిగా చెప్పొచ్చు కదండి, ఇంత కష్టమైన మా అందరికీ వెళ్ళవు కదా, ఇది చదువుకుంటే ఈ శ్లోకం చదివితే ఈ పూజ చేసుకుంటే దీనికి మంచిదని అలా అన్నారు కదండి. అందుకోసమే ఇక్కడ ఇంత కొంచెం నొక్కి చెప్తున్నాను. అక్కడతో ఆపడం ఎవరి ఉద్దేశం కాదండి, అక్కడతో ఆపకూడదని చెప్పడం కోసమే ఈ క్లాసెస్ ద్వారా ఇంకేదో తెలియపరచాలి. లేదంటే సాధారణ పూజార్థాలే తీసేసుకొని ఈ నామం తీసుకొని ప్రతిరోజు ఇన్ని అర్చనలు చేయండి, ఇలా చేస్తే మీకు జరగాల్సింది జరిగిపోతుంది అని చెప్పేసి, లేదా మీరు కోరుకున్నది నెరవేరుతుందని చెప్పేసి వదిలేయచ్చండి. ఆ స్థితిలో ఉండకూడదనే దానికి తర్వాతి స్థితికి వెళ్ళడం కోసమే ఎందుకంటే ఆ ఆలోచనలు, ఆశలు అవి మళ్ళీ బాహ్య విషయాల వైపుకే మనల్ని తీసుకెళ్తాయి. ఆ కోరికలనే మళ్ళీ మళ్ళీ కోరుకునేలా చేస్తాయండి. కాబట్టి అవి కాదు నిజమైనవి. బాహ్య విషయాలు అనేవి జన్మ ఎత్తిన కారణంగా ప్రారంధానికి అనుసరించి కొన్ని కర్మఫలాలు అనుభవించడం కోసం చేయక తప్పదు కాబట్టి చేస్తూ వెళ్తాం. కానీ అక్కడే మనిషి జీవితం ముగించేలాగా ఉండకూడదు. మానవ జన్మకి నిజమైన అర్థం ఎప్పుడు వస్తుంది అంటే మోక్ష సాధనకి ప్రయత్నం మొదలు పెట్టాలి. కనీసం సాధించగలుగుతామా లేదా అనేది అది మనం ఒకరిని చూసి చెప్పలేం. ఒకరిని చూడగానే ఎవరికి వారికి అర్థమయ్యే స్థితి కూడా అవునో కాదో నాకు తెలియదు. కానీ మానవ జన్మ అనేది మోక్ష సాధన కోసం మాత్రమే. అది తెలియక ఎప్పుడైతే ఈ భ్రమల్లో నిలబడిపోతామో, ఈ మాసం రాగానే 4 ఉపవాసాలు ఉండి, లేదంటే 4 సముద్ర స్నానాలు చేసేసి, లేదా ఒక కోటి, ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కోటి దీపాలు వెలిగించేసేస్తే అయిపోయింది, లేదంటే ఎన్ని కార్తీక స్నానాలు చేస్తే, సముద్ర స్నానం చేస్తే అయిపోయింది, ఏకాదశి పౌర్ణమిలో ఉపవాసాలు చేస్తే అయిపోయింది, పుణ్యం వచ్చేస్తుంది అంటే పుణ్యపాపాలకు అతీతమైన స్థితికి వెళ్ళాలని కదండి అని చెప్పుకుంటుంది. కాబట్టి మళ్ళీ ఏదో ఆర్జించడానికి ఏది చేయొద్దు. ఏదో కోరిన కోరిక నెరవేర్చుకోవడం, మళ్ళీ ఏదో రావడానికి కాదు. దాని ప్రతిఫలాన్ని మళ్ళీ మనమే, కర్మఫలాలను పెంచుకుంటూ పోతే వాటిని అనుభవించాల్సింది కూడా మనమే. అది మళ్ళీ ఇబ్బందే పెట్టిద్ది. దాన్ని అది శాశ్వతమైంది కాదనే కదా మనం మొదటి నుంచి అర్థం చేసుకుంటాం. కాబట్టి మళ్ళీ ఇలాంటి క్లాసెస్కి వచ్చి అక్కడ కూడా ఇలాంటిదేదో ఇస్తారు, ఈ శ్లోకాన్ని చదువుకోమని చెప్తారు, లేదంటే ఇంకేదన్నా పారాయణ విధానం చెప్తారు, పూజా విధానం చెప్తారు, దాన్ని చేసుకుంటే మనం మోక్షం వచ్చేస్తుంది, లేదంటే ఈ జన్మలు ఇలా గడిపేద్దాంలే అని అనుకోవద్దండి. జన్మ సాకారత అనేది ప్రతి ఒక్కరికి, మనకి తెలియని అజ్ఞానంలో ఉన్నప్పుడు చేసుకోవడం అది వేరు, తెలుసుకోవాలని ప్రయత్నంలో కూడా మళ్ళీ అక్కడికే వెళ్ళి అవే కోరుకోవాలనుకోవడం కూడా అజ్ఞానం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి ఈ బాహ్య విషయాలకు సంబంధించిన కోరికలను కోరుకుంటూ దేవుళ్ళని పూజించడం, ప్రార్థించడం మొదలు పెట్టాడో, మనకి పట్టిన ఇంకొక దౌర్భాగ్య స్థితి ఏంటంటే దాన్ని క్యాష్ చేసుకోవడానికి కూడా ఎన్నో రకాల మఠాలు, ఎంతో మంది స్వామీజీలు వెలిసి మనుషుల జీవితాల్ని, లక్షల మంది జీవితాలని నాశనం చేసేస్తున్నారండి. రీసెంట్ డేస్ లో వింటున్నవి కొన్ని చూసినప్పుడు అసలు కంటి మీద కునుకు రావట్లేదన్నమాట. అంటే ఇదంతా మన జ్ఞానమే కదా, వాడు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. మనం ఎంత మూఢనమ్మకాల్లో ఉంటున్నాము. ఈ పంతులు గారు చెప్పారు, లేదంటే ఈ స్వామీజీ చెప్పారు, ఈ విధానంలో వెళ్తే గనక ఒక పక్క జన్మరాహిత్య స్థితి రావాలి, మోక్ష స్థితి రావాలి, ఇప్పుడు మనం అనుభవిస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అతీతమైన స్థితికి రావాలి అనేది మన ధర్మం మనకు నేర్పిస్తే, ఆ దొంగ స్వామీజీలు, దొంగాశ్రమాలు ఏం చెప్తున్నాయండి, మరొక జన్మ అనేది మీకు ఇస్తాము, మంచి జన్మ మంచి యుగంలో కల్పిస్తాం, ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి పూజించండి, మీ ఆస్తులన్నీ మాకు ఇచ్చేయండి, మీ దగ్గరున్నవన్నీ మాకు రాసిచ్చేసేయండి, మళ్ళీ ఇంకొక జన్మ మీరు ఎత్తినప్పుడు వీటికి ఎన్నో రెట్లు మీకు మళ్ళీ ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు
అని చెప్తున్నారండి. ఇది కాదు కదండి మనం, అందుకనే మన ధర్మాన్ని ముందు మనం సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కోరుకోవాల్సిందేంటో కోరుకోకూడనిదేంటో అర్థమైతే వచ్చిన దాన్ని వచ్చినట్టు స్వీకరించడం వేరు. ఆవిడ అడిగిన దానికి ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకెందుకండి మళ్ళీ ఇది చదవాలి అని అడిగిన ప్రశ్నకి ఇక్కడ మనం అవేవో వస్తాయనో పోతాయనో సహస్రనామాలు చదవట్లేదు. అవి ఉన్నా లేకపోయినా మనం ఏదో ఒక స్థితిలోనే ఉండగలగాలి. ఇది అమ్మ మీరు అడిగిన ప్రశ్న ఆ రోజు నుంచి నా మనసుని తొలచివేస్తుంది, ఎలాంటి సమాధానం ఇవ్వాలా అని. ఇది అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి సమాధానం అందరి కోసం చెప్తున్నానే తప్ప అడిగిన ప్రశ్నలో ఏదో లోటు ఉందని కాదు, వాళ్ళ ఆలోచన అలా ఉందని నేను ఎవరిని ఇది చేయట్లేదండి. కేవలం ఎందుకంటే మనకి మనమేనండి, మనకి మనమే బూస్ట్ ఇచ్చుకోవాలి, మనకి మనమే మోటివేషన్ ఇచ్చుకోవాలి. ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అనే వాక్యాన్ని, భగవద్గీతలోని వాక్యాన్ని ఎప్పటికీ మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఎవ్వరు ఎవరిని ఉద్ధరించే వాళ్ళు కాదు. 4 మంచి మాటలు ఎవరన్నా చెప్తున్నారంటే వాళ్ళ మాటల్నే మాత్రమే మనం స్వీకరిద్దాం తప్ప వారి అడుగుజాడల్లో గుడ్డిగా వెళ్ళిపోవద్దు. వెళ్ళని అవసరమే లేదండి. ఎవరికి అతీతులు కాదు. అందరిలో ఉన్నది ఒకటే శక్తి స్వరూపం అన్నప్పుడు ఎవరినో ఒకరిని ఎందుకు గుడ్డిగా అనుసరించాలి? మనకంటూ ఒకటి మేధాశక్తి మనకుంది. వారు చెప్తున్న మాటల్లో నుంచి మనకు కావాల్సిన దాని వరకు మనం స్వీకరిద్దాం. మనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని పాటిద్దాం. అనవసరమైన ప్రలోభాలకు వెళ్ళొద్దు, అనవసరమైన అపోహల్లో భ్రమల్లో పడిపోవద్దు, బాధపడద్దు. ఈ జన్మ దొరికినందుకు దాన్ని ఎలా సాకారం చేసుకోవాలి, ఎలా పరబ్రహ్మ తత్వాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. అందుకోగలుగుతామో లేదో మనకి తెలియదు, కనీసం అందుకునే ప్రయత్నం అన్నా మొదలు పెట్టాలనుకోవాలి. కానీ వీరు చూపించే వ్యామోహాల్లో మోసాల్లో పడిపోయి ఎవ్వరము మనం కాదు, మన బంధువులు కాదు, ఎవ్వరు బాధపడద్దు, మోసపోవద్దండి. ఎందుకంటే ఇందుకే పిల్లలముగా ఉన్నాము అంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతారండి. చిన్నపిల్లాన్ని మోసం చేయడం కొంచెం తేలిక. వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతారో, చిన్నప్పుడు వాడికి చెప్పి మోసం చేసిన అంతే చాక్లెట్ చూపించి వాడికి అన్నం తినిపించడము, ఇంకేదన్నా వాడికి నచ్చిన పదార్థం చూపించి మందులు వేయడము, ఇవన్నీ వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం చేస్తున్న మోసాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నన్ను మోసం చేస్తున్నారు, నాకు ఇది ఇవ్వట్లేదు అని వాళ్లే తిరగబడడం అలవాటు అవుతుంది. మనం కూడా ఎప్పుడైతే ఆ బాల్యావస్థలోనే ఉండిపోతామో వీళ్ళందరూ మనల్ని మోసం చేసేస్తారండి. కాబట్టి మనం మోసపోవద్దు, మనం ఎదగాలి. మనం ఆ బాల్యావస్థ నుంచి పై స్థాయికి మనం ఎదిగినప్పుడే వీళ్ళెవ్వరు చెప్పిన ప్రలోభాల్లో పడిపోకుండా వాళ్ళ మాయ మాటల్లో పడిపోయి, ఇదంతా కూడా ఏంటంటే మనకి చెప్తారు కదా పిల్లలకి చాక్లెట్ చూపించి కిడ్నాప్ చేసేస్తారని, ఈ వ్యవస్థలన్నీ చేసేవి అవే అన్నమాట. ఇలాంటివన్నీ ఆశలు చూపించి మనల్ని అందరినీ కిడ్నాప్ చేసేసి, హిప్నటైజ్ చేసేసి, వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ భోగాలు వాళ్ళు పొందటానికి చేస్తున్న ఒక పెద్ద వ్యాపారం ఇవన్నీ కూడా. కాబట్టి ఎవ్వరి ప్రలోభాలకి, మీకు ఇదివరకు కూడా క్లాసెస్ లో అదే చెప్పాను, ఎవరి క్లాసెస్ కి వెళ్ళి వింటున్నా, ఎవరి ఆశ్రమాల దగ్గరికి, ఏ గురువుల దగ్గరికి వెళ్ళి వింటున్నా, వాళ్ళు చెప్పే మాటల్లో ఉన్న గుప్తంగా ఉన్నా లేదా ప్రత్యక్షంగా మీకు అర్థమవుతున్న విషయ జ్ఞానాన్ని స్వీకరించడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆ విషయ జ్ఞానం అనేది ఒకరి ద్వారా మనకి చేరుతుంది కాబట్టి దాన్ని స్వీకరించడానికి ప్రయత్నించండి. విషయ జ్ఞానం వాళ్ళు అందించినంత మాత్రాన ఎవరు దేవుళ్ళు అయిపోరండి. ఇప్పుడు అందించగలిగిన వాళ్ళైతే స్వీకరించగలిగిన వాళ్ళు వీరైనప్పుడు మీరు వాళ్ళు సమానమే. వారు మీకంటే ఎక్కువ సాధన చేస్తున్నారేమో, మీరు ఆ సాధనా స్థితికి వెళ్ళాలనుకోవాలి. మీరైనా నేనైనా అండి, మీరు అని ఎందుకు సంబోధిస్తా అంటే చెప్తున్నాను అన్న ఉద్దేశంతో. నేనెక్కడ అతీతురాల్ని కాదు, మనందరం ఒకే స్థితిలో ఉన్నాము. అందరం చేయవలసింది, అందరం ఆలోచించవలసిందే అదే. ఎప్పుడు కూడా ఎవరి ప్రలోభాలకి లోనవ్వద్దు. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, కనీసం అంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు బయట విషయాలు, ఒక్కొక్కసారి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఈ మాటల్ని కూడా మూఢంగా నమ్మి ఎవరైనా ఆ మాటనే నిజం అనుకుని వెళ్ళిపోతే మేం చెప్పే మాటల వల్ల కూడా ఏదైనా తప్పు జరిగితే, మా వల్ల ఇంకొకరికి నష్టం జరిగితే ఎలా అన్న భయం లోపల ఎక్కువైపోతుంది. అందుకని ఆ భయంతో వస్తున్న మాటలు అన్నమాట. ఎవరిని కూడా పూర్తిగా నమ్మవలసిన అవసరం లేదు. మనలో ఉన్న పరమాత్మ మీదే మనం పూర్తి నమ్మకం పెట్టుకొని, ఆ శక్తి మనకి ఎంతవరకు సహకరిస్తుందో దాన్ని గ్రహించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇది మాత్రమే మళ్ళీ చెప్పదలుచుకున్నానండి. ముందుకు వెళ్ళిపోదాం. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప అని అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు ధ్యానము, ధ్యాత, ధ్యేయము, దీనికి రామకృష్ణ పరమహంస గారు చెప్పే ఒక కథ ఉదాహరణగా చెప్తారట. ఆ కథనే అందరూ చెప్పినదే, మీకు కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చేమో, మళ్ళీ తిరిగి చెప్తాను, తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. ఒక ఉప్పు బొమ్మ ఉందటండి. ఆ ఉప్పు బొమ్మకి ఎప్పుడు సముద్రాన్ని చూసినా సరే తనకి ఆ సముద్రానికి ఏదో సంబంధం ఉన్నది అన్న ఆలోచన తొలచివేస్తూ ఉండేదట. ఏదో ఉంది తెలుసుకోవాలన్న ప్రయత్నంలో
అసలు సముద్రం దగ్గరికి వెళ్ళే గ్రహిద్దాము అన్న ప్రయత్నం చేస్తూ సముద్రం దగ్గరికి వెళ్తూ ఉందట. అంటే ఇక్కడ ఉప్పు బొమ్మ ధ్యాత అనుకుంటే తన ధ్యేయం సముద్రం గురించి తెలుసుకోవడం అనేది తన ధ్యేయం. దానికోసం తను చేస్తున్న ప్రయాణం ఏదైతే ఉందో అది ధ్యానం అని అనుకున్నట్లయితే అలా సముద్రం దగ్గరికి వెళ్లే కొద్దీ ఇంకా ఎక్కువగా అనిపిస్తుందంట, నాకు తనకి ఏదో విడదీయరాని అనుబంధం ఉంది, ఏదో తెలుసుకుందాం అని ఇంకా 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 ముందుకు వెళుతూ ఉందటండి. ఆ ముందుకు వెళుతూ ఉన్న క్రమంలో ఇంకా సముద్రం దగ్గరగా వెళ్ళిపోయేసరికి ఉండబట్టలేక సముద్రంలోకి వెళ్ళిపోయిందంట. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత కలిగే స్థితి ఏదైతే ఉంది, ఇంకా ఉప్పు బొమ్మ అనేది కనిపించదు కదండి, సముద్రంలో ఉప్పు కలిసిపోయిన తర్వాత ఉండేది ఏకత్వ స్థితి. అలా ధ్యాతృ ధ్యేయ రూపాల మూడిటిని, అంటే ఈ ప్రక్రియ ద్వారా మనం అందుకునే శక్తి ఏకత్వ స్థితి ఏదైతే ఉందో, లేదంటే ఏకశక్తి రూపం ఏదైతే ఉందో అదే ఆవిడ అని చెప్పడం అన్నమాట. అంటే ఇక్కడ మనం అందరం ఉప్పు బొమ్మలం అనుకున్నట్లయితే మనందరి ఉనికికి కారణమైనటువంటి శక్తి స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం కోసం, లేదా తనని చేరుకోవడం కోసం మనం చేస్తున్న సాధన ఏదైతే ఉందో అది ధ్యానం అన్నమాట. అలా మనం చేరుకోవలసిన ధ్యేయం ఏదైతే ఉందో అది ఆ పరమాత్మ. ఇలా కూడా మనం ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ధర్మాధర్మ వివర్జిత, ధర్మ అధర్మములు అంటే ఈ మూడు కలిసిపోయిన స్థితి ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం ఏకత్వ స్థితి అని. ఆ ఏకత్వ స్థితికి వెళ్ళిన తర్వాత ఇందాక మనం అనుకున్నాం కదా ఆనందమయ స్థితి అని, లేదా పరమానంద అన్న నామాన్ని దగ్గర అర్థం చేసుకున్నాం. చిన్మయి అన్న స్థితి దగ్గర అంటే అన్నిట్లోనూ చైతన్యం అనేది ఆవిడైతే అసలు ఆ చైతన్యం కలుగుతున్నది ఎక్కడి నుంచి అనే దానికి మూలం ఇంకొకటి ఉంది, అదే అసలైన శక్తి స్వరూపం. అక్కడి నుంచి అంటే వీటిలో ఉన్న చైతన్యము తనే, ఈ చైతన్యం అంతా కూడా ఇంకొక శక్తి కేంద్రం నుంచి వస్తుంది అనుకుంటే, అంటే ఇన్ని లేదా పంచబ్రహ్మలు లేదంటే ఈ సృష్టి వీటన్నిటిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం, అంటే వీటిలో చైతన్యం ఉన్నప్పటికీ అవి చైతన్యవంతులు కాదట. మనం ఇందాక పంచప్రేతలు అనేది అదే కదా అర్థం చేసుకున్నాం. అవి చంచలం లేనప్పుడు అంటే అచంచలమైన స్థితిలోనూ కూడా వాటి ఉనికి ఉంది, కానీ వాటిలో చైతన్యం ప్రవేశించాకే అవి వాటి చర్యల్ని చేసుకుంటూ వెళ్తున్నాయి. అంటే వీటిలో చైతన్యం ప్రవేశించినంత మాత్రాన ఇవి చైతన్య స్వరూపులు కాదు. చైతన్య స్వరూపమైనది ఇంకొకటి ఉంది, అది చిన్మయీ స్థితి పరమానంద స్థితి అనుకుంటే అక్కడి నుంచి అంటే సహస్రార బిందువులో ఉన్నటువంటి శక్తి మన శరీరంలో ఉన్న 72,000 నాడుల్లోనూ ప్రసరించినప్పుడు కుండలిని అనేది సరైన దాని కుండలిని ప్రక్రియ అనేది సవ్యంగా జరుగుతుంది. ఇదే కదా అన్ని నాడుల్లోకి ప్రసరిస్తుంది. అలానే ఇక్కడ కూడా ఎప్పుడైతే అదంతా జరుగుతుందో ధ్యాతృ ధ్యేయ రూపంగా మూడిటి యొక్క కలయికగా ఏకత్వ స్థితిగా నిజమైన పరమానంద స్థితిలో ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని మనం గ్రహించాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్మాధర్మ వివర్జిత, ఇంకా ధర్మాధర్మములేమి ఉండవు. అంటే ఆ తల్లికి ఉండవని కాదు, సాధకుని స్థితి అలా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నది అదే, ఎందుకు చేయాలి ఎందుకు చదవాలి అని అంటే ఈ స్థితి రావడానికి. ఇప్పుడు ఎందుకు దేవుళ్ళు ఎందుకే నాకే ఈ కష్టాలన్నీ వచ్చినాయి, ఎందుకు వాళ్ళు అంత సంతోషపడిపోతున్నారు, లేదా ఒకరెందుకు ఈ స్థితిలో ఇంకొకరెందుకు ఇంకొక స్థితిలో ఉన్నారు అని ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో ఈ తారతమ్యాలు హెచ్చుతగ్గులు ఇవన్నీ మన మానసిక పరిస్థితి వల్ల వస్తున్నవే తప్ప ఆ పరమాత్మ దృష్టిలో లాభమైనా నష్టమైనా సంతోషమైనా బాధైనా సుఖమైనా దుఃఖమైనా అన్ని ఒకటే. వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామో మనకు అలా కనిపిస్తున్నాయి. ఈ స్థితి ఈ ఆలోచన స్థితి ఎప్పుడు వస్తుందండి? దేవుడే కదా అన్ని ఇచ్చాడు అని అనుకుని అందరం వదిలేయగలుగుతామా? బాధ వచ్చినప్పుడు బాధపడతాం, సంతోషం వచ్చినప్పుడు సంతోషపడతాం. అది మన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అంతే, మనందరికీ అదే. బాహ్య విషయాల మీదే మనం ఎప్పుడు మన ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈ బంధాల్లోనే మనం ఉంటాం కాబట్టి మన ఆలోచన స్థితి అప్పుడే ఉంటుంది. ఎప్పుడైతే ఇవి అర్థం చేసుకుంటూ మనం ప్రయాణం సాగిస్తున్నామో ముందుకి, మనం ఇవి చదువుకుంటూ, అప్పుడే కొంచెం కొంచెంగా కనీసం అంటే బాధ వచ్చింది, సరే వచ్చింది కదా అనుకునే స్థితికి, బాధలు రాకుండా ఎవరికి ఆగిపోవు, బాధగానే స్వీకరిస్తాం ఈ బాహ్య విషయాల్లో ఉన్నంత వరకు కూడా. కనీసం దానికి కుంగుపాటు అనేది తగ్గుతుంది కొంచెం, అంటే కొంచెం ఏమంటారు మానసిక స్థైర్యం అనేది కొంచెం పెంచుకోగలుగుతాం. అది ఇంకాస్త సాధన ఇంకాస్త ముందుకు వెళ్ళినప్పుడు ఆ బాధని వచ్చినా సరే ఎక్కువగా దాన్ని స్వీకరించాం. ఇంకాస్త ముందుకు వెళ్ళినప్పుడు అసలు అది బాధే కాదు అనుకునే స్థితికి వస్తాం. అక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాలి, ధర్మాధర్మ వివర్జిత అన్న నామాన్ని. తర్వాత ఇది ఇంతవరకు ఒకటి అనుకుంటే, మనం ఇందాక చెప్పుకున్న విజ్ఞాన ఘన రూపం, ఆ విజ్ఞానం అంతా కూడా ఘన రూపంలో కేంద్రీకృతమైన శక్తి చిన్మయి పరమానంద స్వరూపం ఆ తల్లి అయితే,
ఆ తల్లి ఇంకా ఎలా అర్థం చేసుకుంటున్నాం, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ఈ 3 క్రియల ద్వారా ఎప్పుడైతే వీటన్నిటిని ఏకం చేసే స్థితికి మనం చేరగలుగుతున్నామో సాధకుడు ఎలా ధర్మ వివర్జిత, ధర్మాధర్మముల యొక్క తారతమ్యములని భేదములని గ్రహించవలసిన అవసరం లేనటువంటి స్థితికి చేరగలుగుతున్నారో అక్కడ మనం అర్థం చేసుకుంటున్న పరమానంద స్వరూపమే చిన్మయి, పంచబ్రహ్మ స్వరూపమే చిన్మయి లేదా మహా త్రిపుర సుందరి ఎలా తీసుకున్నా సరే. అదైపోతే దాని తర్వాత వచ్చేది నెక్స్ట్ ఇంకొక ప్యాక్ ఆఫ్ నామాలు అని అనుకుంటే, అంటే ఒక్కొక్క బంచెస్గా అనమాట, గ్రూప్ ఆఫ్ నామాలకి ఒక మీనింగ్ వచ్చేటట్టుగా మనం గ్రహించగలగాలి ఇక్కడ నుండి. ముందు కూడా అంతే. అలా చూసుకున్నట్లయితే విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఈ 2 వాక్యాలకి కలిపి ఈ రెండింటిని కలిపి ఒక బంచ్ ఆఫ్ నామాలుగా మనం గ్రహించాలన్నమాట. ఇక్కడ మనకి అవస్థలు తెలుసు, జాగృతావస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ, ఇవన్నీ మనకు తెలిసిన అవస్థలు కదా. ఈ అవస్థలని 4 రకాలుగా మనం తీసుకున్నట్లయితే, మొదటిది జాగృతావస్థ, రెండవది స్వప్నావస్థ, మూడవది సుషుప్తావస్థ, ఇక్కడ సుప్త ప్రాజ్ఞాత్మిక అన్నారు కదా, అదే సుషుప్తావస్థ, నాలుగవది తుర్యావస్థ. ఈ తురీయము అన్న పదానికే అర్థం 4 అటండి. అది 4వది కాబట్టి తురీయము అని చెప్పారు. సంస్కృత పరంగా తురీయము అంటేనే 4వది అని అర్థం వస్తుందంట. అంటే అసలైనవి మనం అర్థం చేసుకోవలసినవి ఈ 3. ఈ 3టికి అతీతమైనది ఏది ఉంది అంటే అది తుర్య. ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని త్రిగుణ, త్రికూట, త్రిపుర, చాలా చోట్ల చెప్పుకున్నాం కదా. త్రయంగా చెప్పుకుంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన వీటన్నిటిని త్రయంగా చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇక్కడ అన్ని చోట్ల కూడా. పరమాత్మ స్వరూపాన్ని పుంలింగంలో అయినా స్త్రీలింగంలో అయినా, మళ్ళీ చెప్తున్నాను, అలా అర్థం చేసుకున్నప్పుడు ఈ 3 రూపాల్లో ఉన్న శక్తి స్వరూపాన్ని గ్రహించినా వాటికి అతీతమైనది కూడా ఇంకొకటి ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు చైతన్యం వీటన్నిటిలోకి ప్రసరించినంత మాత్రం ఇవి చైతన్యం అయిపోవు. అసలైన చైతన్య స్వరూపం ఇంకొకటి ఉంది, అది చిన్మయ్య అని అనుకున్నాం కదా. అలానే ఇక్కడ కూడా సో జాగృతావస్థలో ఉన్నప్పుడు ఉన్న రూపాన్ని, శక్తి రూపాన్ని, జాగృతావస్థలో అంటే ఏంటి, మనం మెలకువగా ఉన్నప్పుడు, అంటే మనం మెలకువగా ఉన్నప్పుడు గ్రహించగలుగుతున్న మన చుట్టుపక్కల విషయాలు ఏదైనా అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు, ప్రపంచం అవ్వచ్చు, మనం దాన్ని ఏ దృష్టితో చూడగలుగుతున్నామో దానికి కావలసినటువంటి జ్ఞానం లేదా బుద్ధి కలుగుతుంది కదా. అది ఉండడం వల్లే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవాలి, మాట్లాడాలి అన్న విషయం నాకు ఎలా బోధపడింది, లేదా టైం అయింది మీరు వచ్చి వినాలి అన్నది మీకు ఎలా అర్థమైంది, నేను ఇది ఆన్ చేయాలి, వీడియో ఆన్ చేయాలి, ఇవన్నీ మనకు ఎలా వస్తున్నాయి, జాగృతావస్థలో ఉండి చైతన్యం అనేది మనలో ప్రవేశించి ఉండడం వల్ల, అది సరైన పద్ధతిలో ఉండడం వల్ల. అంటే చైతన్యం లేకపోతే నేను ఒక విగ్రహంగానే కూర్చుంటా, మాట్లాడాలని తెలీదు, నొక్కాలని తెలీదు, ఆన్ చేయాలని తెలీదు, ఏం తెలీదు, కేవలం ఒక ఆకారం మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడైతే చైతన్యం అనేది ఉందో ఇవి సరైన విధంగా సరైన టైంకి నేను చేయగలుగుతున్నాను. టైం అవుతుందని నాకు అర్థమవుతున్నప్పుడే నేను ఆన్ చేయగలుగుతాను. కాబట్టి ఇది మనకి తెలిపేది జాగృతావస్థ. అక్కడ అంటే విశ్వరూప, విశ్వం మొత్తాన్ని కూడా మనం ఇలానే గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఆ విశ్వరూప అనే నామాన్ని ఇక్కడ జాగృతావస్థలో ఉన్నప్పుడు శక్తిని మనం ఎలా గ్రహించాలి అంటే విశ్వరూప, అది బాహ్యంగా అంతరంగ మొత్తం, అంటే లోకంలోనూ మనం శారీరకంగా ఇన్ని విధాలుగా అంటూ. ఎందుకంటే కుండలిని అంటే మన శ్రీచక్రము, కుండలిని ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి అని అనుకున్నాం. ఈ సృష్టి అంతా కూడా ఒక శ్రీచక్రం అని అనుకున్నాం. కాబట్టి ఈ విశ్వాన్ని మనతో సహా, అంటే మన శరీరంతో సహా విశ్వాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి జాగృతావస్థలో ఉన్నప్పుడు ఏ చైతన్యం వల్ల అయితే కలుగుతుందో దాన్నే విశ్వరూప అని చెప్పుకుంటున్నాం. అలాగే స్వపంతి తైజసాత్మిక, అంటే స్వప్నావస్థలో ఉన్న శక్తిని తైజసాత్మిక అన్నారు. అంటే అక్కడ విశ్వం అంతా అర్థం అవుతుంది. కళ్ళు తెరుచుకొని ఉన్నాము, అంతా జాగృతావస్థలో చూస్తున్నాం కాబట్టి. స్వప్నావస్థ అంటే ఎట్లా ఉంటుంది, నిద్రకు ఉపక్రమించాము, గాఢ నిద్రలోకి వెళ్లకుండా మనకి ఏమంటారు, జాగృతావస్థలో ఉన్నప్పుడు పూర్తి చైతన్యం, అంటే పూర్తిగా మనం కాలు చెయ్యి మనమే ఆడిస్తున్నాం, కళ్ళైనా నోరైనా అన్ని మన శరీర అవయవాలన్నీ మన స్పృహలో ఉంటూ మనకి తెలుస్తూ పనిచేస్తున్నాయి. అదే స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ ప్రజెంట్ లోనే ఉన్నాం మనం మన ఇల్లు, మన ప్లేసు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మన ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నేను ఎక్కడున్నాను అనేది నాకు తెలుసు, నేను ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నానో నాకు తెలుసు. ఇది జాగృత అవస్థ. స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఈజీ గోయింగ్, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు ఇండియా రాగలను, లేకపోతే ఇంకెక్కడికైనా ఖండాంతరాలు దాటి వెళ్ళగలను, లేదు మనం ఈ లోకాలన్నీ ఊహించుకున్నట్లయితే ఏ లోకాలకైనా వెళ్ళిపోగలుగుతాం. అంటే అక్కడ చైతన్య స్వరూపం వేరే విధంగా ఉంది, శరీరానికి సంబంధించింది కాదు, కానీ చైతన్యం ఉంది.
జాగృతావస్థలో శరీరానికి మేధకి అంటే మన శరీర అవయవాలకు సంబంధించింది అయితే, స్వప్నావస్థలో ఉన్నది మరొక రూపంలో, కానీ అక్కడ కూడా చైతన్యమే ఉంది కాబట్టే కళలు అనేవి వస్తున్నాయి. లేకపోతే ఇవన్నీ పనిచేయవు కదా. అందువల్ల అక్కడ ఉన్న తేజస్సుని, అమ్మవారి శక్తి యొక్క తేజస్సుని ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి తైజసాత్మిక, స్వప్నావస్థలో ఉన్న చైతన్య స్వరూపాన్ని ఆ శక్తి యొక్క తేజస్సుగా భావించి తైజసాత్మిక అని గ్రహిస్తున్నాం. ఆ తరువాత వచ్చేది సుషుప్తావస్థ, అంటే పూర్తి గాఢ నిద్ర అనేదండి. ఈ గాఢ నిద్రలో మనం ఉన్నప్పుడు బాహ్యంగా ఏమీ తెలియవు అని అనుకుంటాం, కానీ తిరిగి మళ్ళీ మెలకు వస్తుంది కదా. మెలకు వచ్చినప్పుడు మళ్ళీ నిన్నటివన్నీ మనకు గుర్తుకొస్తాయి. అక్కడితో ఆగిపోవట్లేదు. మనం నిద్రపోతున్నప్పుడు ఉన్న స్థితి వేరు, కానీ మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రీకలెక్ట్ అవుతున్నాయంటే సుషుప్తావస్థలో కూడా ఒక చైతన్యం అనేది ఉండపట్టే. లేకపోతే తర్వాత వచ్చేసిన తర్వాత అంటే తెల్లారిన తర్వాత అంటే లేదా నిద్రపోయి లేచిన వెంటనే మనం ఏ పరిస్థితులు అవుతాం, గజనీలకి తాతయ్యలో అయిపోతాం అనమాట, ఇంకేమి గుర్తు లేకపోతే. సో ఇక్కడ సుషుప్తావస్థలో కూడా ఏ చైతన్యం అయితే మనల్ని అంటిపెట్టుకొని మనతో ఉందో, అందువల్లే అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం, సుషుప్తావస్థలో ఉండడం కూడా చాలా అదృష్టం, భాగ్యం. ఆ స్థితిలో మనం ఆ పరమాత్మకి, ఆత్మస్వరూపానికి చాలా దగ్గరగా వెళతాం అనమాట. అందువల్లనే మళ్ళీ తిరిగి మేల్కొన్న వెంటనే పాత విషయాలన్నిటిని మనకి తిరిగి ఇస్తుంది. అందువల్ల ఇక్కడ ఉన్న శక్తిని ప్రాజ్ఞాత్మిక, ప్రజ్ఞ అంటే ఏంటండి, ఇది కూడా మళ్ళీ తెలివితేటలకు సంబంధించిన అర్థమే వస్తుంది కదా. కాబట్టి సుషుప్తావస్థలో వీటన్నిటికీ మించి అంటే జాగృతావస్థలోను స్వప్నావస్థలోను ఉన్న శక్తికి మించిన ఎక్కువ శక్తి ప్రాజ్ఞాత్మిక దగ్గర అర్థం చేసుకోవాలి, సుషుప్నావస్థలో ఉన్న స్థితిని. ఆ తరువాత ఉన్నది తురీయము అని చెప్తారు. ఈ తురీయము అన్న స్థితి సాధనలో ఉన్న యోగులకి మాత్రమే అవగాహనకి వచ్చే స్థితి అట. దాన్నే సమాధి స్థితి. సమాధి స్థితి అంటే, సమాధి అంటే సమ్యక్, అది అన్నిటినీ కూడా ఒకే స్థాయిలో సమస్థాయిలో చూడగలిగినటువంటి స్థితిని సమాధి అంటారటండి. కాబట్టి ఈ తుర్యావస్థలో మనం ఆ సాధకుడు ఆ స్థాయి వరకు వెళ్ళిన యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సమాధి స్థితిని అనుభూతి చెందగలుగుతారట. అక్కడ ఎలా ఉంటుంది, సర్వావస్థ వివర్జిత. ఈ అవస్థలు లేవు. జాగృతావస్థలో ఉన్న పరిస్థితి లేదు, స్వప్నావస్థలో ఉన్న పరిస్థితి లేదు, సుషుప్తలో ఉన్నటువంటి పరిస్థితి లేదు, అంతకు మించి ఉంది. అందువల్లనే దానికంటూ ప్రత్యేకంగా ఇంకొక పేరే లేదు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ అవసరం ఐడెంటిఫై చేసుకోవడం కోసం. అక్కడికి మించి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నది ఒకటే, దానికి ఇంకొక పేరు పెట్టనవసరంలా. కాబట్టి తురీయ అవస్థలో ఉన్న శక్తి స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇంకా ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికే అవసరం లేదు. అక్కడ దాకా వెళ్ళామంటే మనం ఆ శక్తిలో కలిసిపోయినట్టు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత సముద్రం వేరు ఉప్పు వేరు అవుతుందా? అంతా కలిపి అనంతమైనటువంటి ఒకటే శక్తి. అదే ఇక్కడ అన్ని అవస్థల నుంచి విడిపడినటువంటి స్థితి శక్తి ఏదైతే ఉందో అది తురీయ అవస్థ తర్వాత మనకి గ్రహణకి వస్తుంది అని అర్థమాట. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఒక వ్యక్తిపరంగా అర్థం చేసుకుంటే, మన నిద్రలో ఉన్నప్పుడు, మనం మేల్కొని ఉన్నప్పుడు అని అర్థం చేసుకున్నాం కదా. దీన్ని వ్యష్టి అని అంటారట. సమిష్టి అన్నప్పుడు అంటే ఈ మొత్తం విశ్వాన్ని లేదా ప్రపంచాన్ని, ప్రకృతిని గ్రహించాలనుకున్నప్పుడు ఇవే నామాల ద్వారా ఎలా చెప్తారు అని అంటే, ఇక్కడ అమ్మవారిని విశ్వరూప అన్నాం కదా జాగృతావస్థలో, అక్కడ వైశ్వానరులు అని అంటారట జాగృతావస్థలో. అలాగే స్వప్నావస్థలో తైజసాత్మిక అనుకున్నాం, హిరణ్య గర్భ అని చెప్తారట ప్రకృతి పరంగా చూసినట్లయితే. అలాగే సుప్తావస్థలో మనకి ఈశ్వరతత్వం, ఇందా చెప్పుకున్నాం కదా ప్రాజ్ఞాత్మక. ఈశ్వర అంటే ఏంటి, అన్నిటికంటే సుపీరియర్ కదా, అన్నిటినీ నియంత్రించే శక్తి. కాబట్టి సుషుప్త అవస్థలో ఉన్న శక్తిని ఈశ్వర తత్వంతో ఈశ్వర శక్తిగా పరిగణిస్తామట. ఇక తుర్యము అంటే పరబ్రహ్మ స్వరూపం. ఇలా సమిష్టిగా పూర్తి ప్రకృతిని, ప్రపంచాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఇలా కూడా గ్రహించవచ్చు ఇవే నామాలని అనేది వ్యష్టి, సమిష్టి, ఈ రెండు చోట్ల కూడా మనం ఇలా గ్రహించవచ్చు. ఇంకా ఇవి ఇంతవరకు. ఇక దీని తర్వాతకు వచ్చినట్లయితే మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్న పరబ్రహ్మలు, 5 పరబ్రహ్మలు చెప్పుకున్నాం కదా. సృష్టి, స్థితి, తర్వాత ఏంటి, సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. ఇవి పంచ తన్మాత్రలు అనుకుంటే ఇక్కడ పంచబ్రహ్మ స్థితులనే మనం అర్థం చేసుకున్నాం. మళ్ళీ దాన్నే ఇక్కడ ఇంకొక విధంగా మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఇంకొక విధంగా సృష్టికర్త్రి బ్రహ్మరూప,
సృష్టి కారకులు ఎవరైతే ఉన్నారో, సృష్టి బ్రహ్మ చేస్తాడు అనే మనం చెప్పుకుంటాం కదండి. కాబట్టి సృష్టికర్త్రి బ్రహ్మరూప అంటే సృష్టి చేసే బ్రహ్మస్వరూపం కూడా ఆ శక్తే. గోప్త్రి గోవింద రూపిణి. గోప్త్రి అంటే కాపాడేది, రక్షించేది, స్థితికారిణి అనే అర్థాలు తీసుకున్నట్లయితే సృష్టి స్థితి ఇందా చెప్పుకున్నాం కదా. స్థితి అని అంటే ఏమని చెప్పుకుంటాం? విష్ణు స్వరూపం. అందువల్లే గోవింద రూపిణి. గోప్త్రి గోపాలకుడు అని అంటాం కదండి. పాలకుడు అంటే గోవులని పాలించేవాడు అన్న అర్థమే కాకుండా రక్షించేవాడు, ఆ వాటి స్థితికి కారణమైన వాడు అన్న దాన్ని కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి గోప్త్రి అన్నప్పుడు గోవింద రూపిణి, గోవింద రూపంలో ఉన్నటువంటి రక్షణ చేసే శక్తి లేదా స్థితికారిణి ఎవరు అంటే కూడా ఆవిడే. తరువాత సంహారిణి రుద్రరూప, రుద్రస్వరూపం. సంహారానికి, సంహారము అంటే నశింప చేయడం, నాశనం చేయడం అని అర్థం కాదటండి. కూర్చడం. ఇందాక మనం చెప్పుకున్నాం సుషుప్తావస్థలో నిద్రపోతాం, కానీ మెలకువ రాగానే మళ్ళీ తిరిగి ముందువన్నీ కూడా మనకి స్ఫురణలోకి వస్తాయి అని అనుకున్నాం కదా. అంటే అది సహజంగా మన వ్యష్టిలో అర్థం చేసుకోవడానికి, అంటే మనకి శారీరకంగా మనం మన శరీరాన్ని పోల్చుకుంటున్నప్పుడు, మన స్థితిలో అర్థం చేసుకుంటున్నప్పుడు మనం ఇది అర్థం చేసుకుంటున్నాం. అలా ఆ సుషుప్తావస్థనే ఇక్కడ మనం ఏం చెప్పాలి అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా సంహారం. సృష్టి స్థితి సంహారం సుషుప్తావస్థ అనుకున్నట్లయితే గనక అక్కడ సంహారం చేయడం అంటే ఏంటి అంటే నిద్రిస్తున్నామని వదిలేయటం కాదు. నిద్రపోయి లెగిసిన వెంటనే అవి తిరిగి వస్తున్నాయంటే నిద్రిస్తున్న స్థితిలో కూడా ఆ చైతన్యం వాటన్నిటినీ కూర్చి ఒక దగ్గర చేర్చి ఉంచుతుంది. కాబట్టి మళ్ళీ మెలకువ వచ్చినప్పుడు అవన్నీ మనకి తెలుస్తున్నాయి అనేది మన పరంగా అర్థం చేసుకుంటే, ప్రపంచానికి దీన్ని అన్వయించినప్పుడు అది ఎలా అంటే ప్రళయకాలం అంటే ఏం చెప్పుకుంటామండి? యుగం అంతమైపోవడం అవ్వచ్చు, లేదా అక్కడికి ఆ కాలం అంతమైపోవడం అవ్వచ్చు. కానీ ఈ కాలం అంతమైపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంకొక యుగం లేదా ఇంకొక కొత్త కాలం మొదలైంది అని అనుకున్నప్పుడు ముందు ఉన్నటువంటి మళ్ళీ ఆ కాలానికి సంబంధించిన శక్తులు కావచ్చు, మళ్ళీ సూర్యచంద్రులు కావచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కావచ్చు, ముందు యుగంలో ఉన్న తర్వాత యుగానికి కూడా మళ్ళీ ఉంటున్నారు కదండి. ఇప్పుడు మనం కలియుగంలో చెప్పుకున్నాం అంతే, ముందు సత్యయుగంలోనూ ఉన్నారు, త్రేతాయుగంలోనూ ఉన్నారు, ద్వాపర యుగంలోనూ ఉన్నారు. ముందు యుగాల్లో ఉన్న వాళ్ళు ఈ యుగాల్లో కూడా వచ్చారు. అలా ఏర్చి కూర్చి ఆర్గనైజ్ చేసి ఆ ప్రోగ్రామింగ్ అన్నమాట, మొత్తం ప్రోగ్రామింగ్. మనం ఏ యుగంలోకి వెళ్ళినా సరే వాటి ప్రోగ్రామింగ్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది, అది మారదు ఎక్కడికి వెళ్ళినా సరే. దానిని సంహార శక్తి కింద చెప్పుకోవాలట. అందుకని రుద్ర స్వరూపం. రుద్రుడి యొక్క పని ఏంటి అంటే, మనం నిద్రపోతున్నామని ఆయన నిద్రపోడు, మనమే మాత్రమే నిద్రపోవడం అనేది ఇందా చెప్పుకున్నట్లు అది మామూలుగా చెప్పుకునే నిద్రావస్థ సుషుప్తావస్థ ఒకటైతే, బిడ్డ అలసిపోయినప్పుడు తల్లి ఒడిలోకి వచ్చి చేరడం ఎలాంటిదో పరళయకాలంలో ఆ పరమశక్తిని, పరబ్రహ్మ స్వరూపాన్ని చేరడం అట మనం అందరం. అలా చేరినప్పుడు అలసిపోయి పడుకున్నాం కాబట్టి మన బాధ్యతలు ఇంకా ఆ పరమాత్మవి. కాబట్టి ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్రారంధాలు, పూర్వజన్మ సుకృతాలు అని మనం చెప్పుకుంటాం కదా, మరి వాటన్నిటిని ఇంకొక జన్మలోనూ ఇప్పుడు ఎలా అనుభవించగలుగుతున్నాం? వాటికి సంబంధించిన చిట్టా అంతా ప్రాపర్గా ఉండి అవి మళ్ళీ అక్కడ ప్రవేశించి మనతో పాటు క్యారీ అయ్యి వచ్చినాయి కాబట్టి అక్కడ మళ్ళీ మనం అనుభవిస్తున్నాం. ఇదనమాట ఇక్కడ సుషుప్తావస్థ నుంచి మేల్కోవడం అంటే అదంట. కాబట్టి ఆ పని చేసేది రుద్రస్వరూపం. సంహారిణి రుద్రరూప. ఆ తరువాత తిరోధానక ఈశ్వరి. తిరోధానము అంటే మరపు చేయడం. ఇందాక మనం అనుకున్నాం కదా, నిద్రపోయినప్పుడు ఏమి గుర్తుండవు, మళ్ళీ మేల్కొన్నప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఆ మరుపు అనేది ఏదైతే ఉందో ఆ పని ఈశ్వరతత్వం. సంహారం చేయడం అంటే మనం నిద్రపోతున్నా సరే కూర్చిపెట్టడం రుద్రస్వరూపం అయితే, వాటిని మనం మర్చిపోయేలా మరపు చేసి మళ్ళీ మేల్కొన్న తర్వాత జరిగే చర్య వేరు. ఇప్పుడు ఏదైతే ఆ మరపు అనేది ఉందో, లేదంటే మరుగున పరచడం అనేది ఏదైతే ఉందో అది చేసే శక్తి ఈశ్వర శక్తి. దాన్నే ఇక్కడ తిరోధానకము అని చెప్పుకుంటున్నాం. అలా సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి అని అర్థం చేసుకుంటే, తర్వాత సదాశివానుగ్రహద, అనుగ్రహ ప్రదాత సదాశివుడు లేదా సదాశివ. శివ అన్నప్పుడు స్త్రీ లింగం, సదాశివ లేదా సదాశివుడు అన్నప్పుడు పుల్లింగం. కాబట్టి ఇక్కడ అనుగ్రహ ప్రదాత అంటే ఇందా మనం అనుకున్నాం కదా, నిద్రపోయాం, అవన్నీ మరుగున పడిపోయినాయి, మళ్ళీ మనం మేలుకున్నప్పుడు మళ్ళీ అవి మనకి గుర్తొచ్చినాయి తిరిగి.
అంటే మనం నిద్రపోయే ముందు ఏ చర్య అయితే చేసి పడుకున్నామో ఆ చర్య మళ్ళీ మేలుకున్న తర్వాత మనకి తెలిసింది అంటే నిద్రపోయినా సరే ఆ చర్యతో ఉన్న లింకే అనుసంధానం ఏదైతే ఉందో అది తెగల, దాన్ని అలా కూర్చిపెట్టి ఉంచారు, మరుగున పరిచారే తప్ప కూర్చే ఉంచారు. ఎప్పుడైతే మళ్ళీ మేలుకున్నామో నిద్రపోవడానికి ముందు ఉన్న చర్యే తిరిగి మళ్ళీ మనం మెదడులోకి ప్రవేశించి ఆ పని మనకు గుర్తుకొస్తుంది. ఇది అనుగ్రహము. అనుగ్రహం అంటే దయా దాక్షిణ్యాలు అన్న అర్థం కాకుండా సరైన అర్థం అనుసంధానంతో కూడిన గ్రహింపు. అనుసంధానం చేసుకుంటూ గ్రహణ చేసుకోవడం అనేది అనుగ్రహం అవుతుందట. ఆ దేవుడిని మనం దేవుడి అనుగ్రహం కోసం చేస్తాము అంటే మనం ఏం చేశాము దానికి సంబంధించిన గ్రహింపే మనకి వస్తుంది. అంటే దాన్ని అనుసంధానించి ఇవ్వవలసిందే ఆ పరమాత్ముడు మనకిస్తాడు అని అర్థం అనుగ్రహంలో కూడా అన్నమాట. కాబట్టి ఇక్కడ సదాశివానుగ్రహద, అనుగ్రహాన్ని ప్రసాదించేది ఎవరు అంటే కూడా ఆవిడే, సదాశివ, సదా లేదంటే సదాశివుడు. కాబట్టి సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం ఈ 5 చర్యలు పంచప్రేతములుగా ఉండి ఎప్పుడైతే చైతన్యం వాటిలో ప్రవేశించిందో అవి పరబ్రహ్మ స్వరూపమైనే. అవి పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తిరిగి తురీయం, ఇవన్నీ ఈ చర్యలన్నీ ఆయా స్థితుల్లో ఎలా జరుగుతున్నాయంటే ఈ పంచబ్రహ్మల ద్వారా జరుగుతున్నాయి. ఎవరు వాళ్ళు అని అంటే సృష్టి చేసినప్పుడు బ్రహ్మస్వరూపం, వాటిని స్థితికారకంగా లేదా కాపాడుతూ ఉన్నప్పుడు గోవింద స్వరూపం, సంహారం చేసినప్పుడు అంటే ఇందాక మనం అన్నప్పుడు వాటన్నిటిని జాగ్రత్తగా కూర్చినప్పుడు రుద్రస్వరూపం, వాటిని మరుగున పరిచినప్పుడు అంటే మనకు అవసరమైనప్పుడు ఇచ్చి అవసరం లేనప్పుడు తీసేయడం. సుషుప్తావస్థకు ముందు వరకు అవి మనతో ఉన్నాయి, సుషుప్తావస్థకు వెళ్తున్నప్పుడు ఇంకా ఆ అవస్థలో అవి అవసరం లేదు కాబట్టి కాసేపు పక్కన పెడుతున్నారు, అందువల్ల అది తిరోధానకం. మళ్ళీ తిరిగి ఎప్పుడైతే మేల్కొంటున్నామో అక్కడ మళ్ళీ ఇవి మనకి అనుగ్రహించబడుతున్నాయి. ఎలా? సదాశివ అన్న శక్తి స్వరూపం ద్వారా తిరిగి అవి మనకి ప్రసాదించబడుతున్నాయి. కాబట్టి సదాశివానుగ్రహద అన్న నామం ద్వారా అలా గ్రహిస్తామన్నమాట. ఇది ఈ నామానికి సంబంధించి. తర్వాత మళ్ళీ పంచకృత్య పరాయణ. ఈ పంచకృత్యములు ఎవరి చేత చేయబడుతున్నాయి? అదే శక్తి. అంటే అదే శక్తి ఈ 5 స్వరూపాల్లో మనకి అంటే రుద్ర, బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, సదాశివ ఈ 5 రూపాల్లో నిజమైన శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఈ 5 స్వరూపాల్లో ఈ పంచకృత్యములన్నీ కూడా చేయడానికి లేదా చేస్తూ ప్రేరేపిస్తుంది అని చెప్పడానికి పంచకృత్య పరాయణ అన్న నామాన్ని గ్రహిస్తాం అన్నమాట. ఇది ఇంతవరకు మనం ముందు నుంచి చూస్తున్న అంటే ముందు శ్లోకాల్లో చెప్పుకున్న చంద్రమండల మధ్యగా మనువిద్య, చంద్ర విద్య దగ్గర నుండి ఇంతవరకు చూసినట్లయితే ఇదంతా కూడా చంద్రమండలం విద్య కిందకి వస్తుందటండి. ఇక్కడ వరకు మనం గ్రహించిందంతా మనం చెప్పుకున్నాం కదా. ఇక తర్వాత నుంచి వచ్చేది భానుమండల విద్య. చంద్రమండల విద్య ఇప్పటి వరకు చూసాం, తర్వాతది భానుమండల విద్య. చంద్రమండలం మనం ఇందాక చెప్పుకున్నట్టు అగ్నిమండలం, మూలాధారం దగ్గరంతా అగ్నిమండలం అనుకుంటే తర్వాత పై స్థానానికి వస్తే సూర్యమండలం, ఆ తర్వాత వచ్చేది చంద్రమండలం. అంటే ఈ చంద్రమండల విద్య గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. తర్వాత సూర్యమండలం అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం? సూర్యమండలం అంటే ఈ స్థితి కాబట్టి ఇక్కడ కాబట్టి కామేశ్వర కూటం కాబట్టి హృదయస్థానం అన్నమాట. సో భానుమండల తర్వాత 65వ శ్లోకంలో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి. ఇక్కడ భానుమండలం అంటే హృదయ స్థానంలో ఉండేది అనుకుంటే అక్కడ అంటే ఆత్మస్వరూపంలో ఉన్నది ఎవరైతే ఉందో శక్తి, ఆ శక్తి గురించి తెలుసుకోవడం అన్నమాట. కాబట్టి భానుమండల మధ్యస్థ. మనం ప్రకృతిలో ఉదాహరణగా తీసుకున్నట్లయితే సూర్యకిరణాలు, సూర్యుడు ఇవన్నీ కూడా మనం నిత్యం చూసేవి. ప్రత్యక్ష నారాయణుడు అని అంటాము, ఆ నిజమైన భగవత్ స్వరూపం అని గ్రహిస్తాం. కాబట్టి ఈ భానుమండలం అంటే ఈ సూర్యకిరణాలు లేదా సూర్యశక్తి ఏదైతే ఉందో వాటన్నిటికీ మూలం ఆధారం ఏదైతే ఉందో అది ఆవిడ. అక్కడ భానుమండలంలో ఆవిడ కొలువై ఉంది కాబట్టి ప్రకృతి అంతా నడుస్తుంది అనేది ఒక అర్థంగా తీసుకుంటే, ప్రాపంచికంగా మన శరీరం అనే ఈ శ్రీచక్రంలో లేదా కుండలిని గురించి అర్థం చేసుకునేటప్పుడు ఇక్కడ హృదయ స్థానంలో ఉన్నటువంటి హృదయ కమలంలో లేదా మనం నిన్న పద్మనయన అన్న పుండరీకం అన్న ఒకటి అనుకున్నాము, హృదయ పుండరీకంలో ఉన్న శక్తి స్వరూపం ఎవరైతే ఉన్నారో, ఆత్మస్వరూపం ఎవరైతే ఉన్నారో
ఆ శక్తే ఈవిడ. కాబట్టే భానుమండల మధ్యస్థ అని చెప్పుకున్నాం. తర్వాత భైరవి, మనం భైరవ నామం వచ్చినప్పుడు సూర్య భగవానుడే మార్తాండ భైరవుడు అని కూడా అంటారని అర్థం చేసుకున్నాం. ఆ పరమేశ్వర శక్తినే భైరవ శక్తిగా అర్థం చేసుకున్నాం. పాలించే శక్తి, అందుకనే కదా ఆయన సెక్యూరిటీ గార్డ్ అని, పాలకుడని, అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడని, క్షేత్ర పాలకులని, ఇలా వివిధ రకాలుగా అర్థం చేసుకునే ప్రయత్నం అక్కడ చేసేసాం. కాబట్టి దాని నుంచి వచ్చిన స్త్రీలింగ స్వరూపం భానుమండలంలో ఉన్న మార్తాండ భైరవ శక్తి లేదా ఈశ్వర శక్తి ఏదైతే ఉందో అదే ఆవిడ. అలాగే భైరవుడు అన్నప్పుడు భరత్వం, రమత్వం, వశత్వం అని కూడా చెప్పుకున్నాం కదండి. అవి కూడా వమత్వం, భరత్వం, రమత్వం, వమత్వం, ఈ మూడు అర్థం చేసుకోవడానికి కూడా అప్పుడు మనం ప్రయత్నించాం. అదే స్వరూపాన్ని ఇక్కడ కూడా మళ్ళీ చెప్పుకుంటున్నాం భైరవి అన్న నామం ద్వారా. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. మనం ఖడ్గమాలలో కూడా భగమాలిని అన్న నామం వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం? కొన్ని సూర్యమండలాల సమాహారము, వాటన్నిటిని కూర్చి తయారు చేసిన ఒక మాలలాగా ఉన్నది అని అనుకోవచ్చు, లేదంటే ఒక వలయాకారం అనుకోవచ్చు, లేదా ఆ స్థితి నుంచి తిరిగి వెళ్ళి, వలయాకారం అంటే సైక్లిక్ ప్రాసెస్ అని ఎప్పుడు చెప్పుకుంటామండి. ఒక స్థితి నుంచి ప్రారంభమై తిరిగి మళ్ళీ అదే స్థితికి వస్తే అది ఒక సైకిల్. మనకి ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికి చేరగలిగినప్పుడు సైకిల్. లేదు అంటే ప్రయాణం. ఇప్పుడు వలయాకారంలో తిరగడం వేరు, ఒక తిన్నగా ఉన్న దారిలో వెళ్ళడం వేరు. కాబట్టి వలయం అంటే ఏం చూపిస్తుంది? ఆ స్థితులను చూపిస్తూ తిరిగి మళ్ళీ. అంటే ఇక్కడ ఎందుకు అంటే మనకి 12 సూర్యులని చెప్పుకుంటారు, 12 మంది సూర్యులు. అంటే ప్రతి ఒక్క మాసానికి ఒక్కొక్క సూర్య భగవానుడు ఒక్కొక్క రూపంలో ఆరాధన అనేది జరుగుతుంది. 12 సూర్యులు అంటే 12 మంది సూర్య భగవానులు వారి యొక్క చర్యలు మొత్తం 12 మాసంలో చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి మొదలవుతుంది? మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ 12 సూర్యుల సమాహారమే భగమాలిని అన్న నామం ద్వారా గ్రహించవచ్చు. ఇది ఒక అర్థం. సూర్య భగవానుడిని, సూర్యనారాయణుడు కనుక మనం గ్రహించినట్లయితే. భగ అంటే ఒకటి వెలుగుకు సంబంధించిన ఒక అర్థం చెప్తారట, ఇంకొక అర్థం ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ప్రాపంచిక విషయమైన ఐశ్వర్యం కాదండి. ఐశ్వర్యము అనేది ఈ సృష్టి అంతా నడవడానికి కావలసినటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఐశ్వర్యం. అది ఐశ్వర్యం అన్నప్పుడు దాన్ని మళ్ళీ 6 రకాలుగా చెప్పుకుంటారంట. అది మళ్ళీ కూడా చెప్పుకుంది. ఎందుకంటే తర్వాత భగవతి అన్న నామం కూడా భగమాలిని, భగవతి అనుసంధానమైన నామాలు అన్నమాట. అది కూడా మళ్ళీ చూద్దాం. కాబట్టి ఈ సృష్టి నడవడానికి కావలసినటువంటి ఐశ్వర్య శక్తి ఏదైతే ఉందో అది ఒకటే లేదు. వాటి యొక్క ఆ శక్తి రూపాల యొక్క సమాహారం, కలయికగా ఉన్నది ఆ శక్తి, పరమశక్తి, పరాశక్తి. కాబట్టి భగమాలిని అంటే 6 రకాలుగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే 12 సూర్యులు అనుకున్నప్పుడు ఆ 12 నామాలు కూడా అక్కడ మనం తీసుకోవచ్చు. ఆవిడ ఆ శక్తి స్వరూపం అని అర్థం చేసుకున్నాం. అది అయిపోయింది భగమాలిని అన్నప్పుడు. తరువాత పద్మాసన. పద్మాసన అనగానే మనకి యోగా చేసే అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది పద్మాసనంలో కూర్చోవడం అని. మూలాధారం దగ్గర శక్తి ఇది అవ్వడం కోసం ఉపయోగపడే ఆసనం అటండి. జనరల్ గా యోగాలో చెప్పుకోవాలంటే, సాధారణంగా తీసుకోవాలంటే హృదయ స్థానంలో ఉన్నది కాబట్టే భానుమండల మధ్యస్థానం ఇందాక అర్థం చేసుకున్నాం. హృదయ కమలం అని చెప్తున్నాం. ప్రతి చోట కూడా కమలంతోనే కదా చెప్తున్నాం. కాబట్టి హృదయ కమలంలో ఆసీనురాలై ఉంది కాబట్టి అక్కడ ఉన్న కమలం అంటే పద్మం, ఆవిడ ఆసనంగా ఉంది అని పద్మాసన అని చెప్తున్నారని అర్థం చేసుకోవచ్చు. లేదంటే యోగ శాస్త్రంలో చెప్పుకునేటువంటి పద్మాసన అంటే మనకు తెలిసిన ఒకటే కాదంటండి. అందులో కూడా చాలా రకాల భేదాలతో కూడినటువంటి ఆసనాలు వివిధ రకాల శక్తి ఉపాసన కోసం చేస్తూ ఉంటారట. దానికి సంబంధించిన మూలమైనటువంటి ఆసనం పద్మాసనం అనేది కూడా ఒక అర్థం తీసుకోవచ్చట. అలా హృదయ కమలంలో విరాజిల్లుతూ ఉన్న ఆత్మస్వరూపం కాబట్టి పద్మాసన అని తీసుకోవచ్చు. లేదంటే యోగ శాస్త్రానికి సంబంధించిన అర్థాన్ని కూడా గ్రహించవచ్చు. తరువాత భగవతి. మనం ఇందాక అనుకున్నట్లు భగవాన్ లేదా భగవతి అన్న నామం ఎప్పుడు ఎవరికి ఇస్తారు అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు సృష్టి జరగడానికి, సృష్టి చక్రం నడవడానికి కావాలనుకున్నటువంటి ఐశ్వర్య శక్తి ఏదైతే ఉందో దానికి భగవాన్ అని పుంలింగ రూపమైన, భగవతి అన్న స్త్రీలింగ రూపంతో అయినా సరే ఒక నామాన్ని ఇవ్వడం జరుగుతుందంట. ఈ ఐశ్వర్య శక్తి అంటే ఏంటి అంటే ఇది 6 రకాలుగా ఉంటుందంట. అది ఏంటి అంటే ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము. ఈ 6 రకాల సంపూర్ణంగా ఎప్పుడైతే ఈ 6 ఐశ్వర్యాలు లేదంటే
6 రకాల శక్తి స్వరూపాలు సంపూర్ణంగా ఉంటాయో వాటన్నిటినీ కలిపితే అది భగము లేదా భగవాన్ భగవతి, లేదంటే వీటన్నిటినీ సంపూర్ణంగా ప్రసాదించేది, వీటన్నిటినీ సంపూర్ణంగా కలిగి ఉన్నది అనైనా తీసుకోవచ్చు, ప్రసాదించేది అనైనా తీసుకోవచ్చు. మళ్ళొక్కసారి చెప్తాను. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 రకాలైనటువంటి స్థితులు సంపూర్ణంగా కలిగి ఉన్న శక్తి స్వరూపం లేదా వాటిని మనకి ప్రసాదించే శక్తి స్వరూపం, సృష్టికారకమైనటువంటి లేదా సృష్టి జరగడానికి అవసరమైనటువంటివి ఇచ్చే స్వరూపం కాబట్టి భగవతి. భగమాలిని అన్న నామం కూడా ఎందుకంటే మాల అంటే ఇందాక చెప్పుకున్నాం ఒకటే కాదు, అందులో ఉండేది కొన్ని రకాలైనటువంటి లేదా కొన్ని వస్తువుల సమాహారము మాల అన్నప్పుడు. కాబట్టి ఇన్ని శక్తులన్నీ సంపూర్ణంగా కలిగి ఉంటుంది కాబట్టి భగవతి భగమాలిని అని సంబోధించడం. తర్వాత పద్మనాభ సహోదరి. ఇప్పటి వరకు మనం ఆ శివశక్తి రూపాలు ఒకటే అని, రెండు వేరు కాదు, భేదం లేదు, అభేదం అనేది అర్థం చేసుకుంటూ వచ్చాం. దానికి ఇంకొకటి ఏం తోడైంది అంటే పద్మనాభ సహోదరి. పద్మనాభుడు అంటే మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క సోదరి లక్షణాన్ని ఇక్కడ చెప్తున్నారు అమ్మవారికి. ఎప్పుడు సోదరి స్వభావం చెప్తారు అంటే సిమిలర్గా సేమ్గా ఉన్నప్పుడు సోదర స్వభావాన్ని చెప్పడం జరుగుతుందట. కాబట్టి ఇక్కడ పద్మనాభ సహోదరి అంటే పద్మనాభుడు ఎవరైతే ఉన్నారో ఆయనలో ఉన్న లక్షణాలే ఇక్కడ కూడా ఉన్నాయి. పద్మనాభుడు అంటే విష్ణు స్వరూపం. విష్ణు స్వరూపం అంటే ఏమనుకున్నాం, అంతటా వ్యాపించి ఉన్నది విష్ణువు, అందుకే ఆ నామం విష్ణు అన్న నామం వచ్చిందనేది. సర్వం వ్యాప్తి చెందున్నది విష్ణువు అనేది మనకు తెలుసు. మనం అమ్మవారిని కూడా ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఆ పరమశివుడు జ్యోతి అయితే ఆ జ్యోతిలో నుంచి వస్తున్న వెలుగు కాంతి ఏదైతే ఉందో అది అంతటా వ్యాపిస్తుంది. ఆ శక్తి అదే పరమశక్తి లేదా పరాశక్తి, శివశక్తి అనేది అలానే అర్థం చేసుకున్నాం. అంటే వ్యాపించే లక్షణం ఏదైతే ఉందో అది శక్తి. ఇక్కడ ఈయన పద్మనాభుడు అన్నప్పుడు కూడా ఏంటి, విశ్వవ్యాపి అనే కదా అర్థం చేసుకుంటాం. కాబట్టి ఒకే రకమైనటువంటి స్వభావాలు ఉన్నవాళ్ళు, లేదంటే ట్విన్స్ అనుకుందామండి. ట్విన్స్ కవలలకి ఎలా అయితే చాలా వరకు పోలికల్లో కావచ్చు, వేరే ఇంకేమైనా కావచ్చు, ఒకేసారి కలిసి పుడతారు కాబట్టి వారిలో ఎక్కువ సిమిలారిటీస్ ఉంటాయి. అలాగే పద్మనాభ సహోదరి అన్న దానికి అర్థం ఎందుకు అలానే మనం అర్థం చేసుకోవాలట. ఇది ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మ ఈ సృష్టి అంతా నడపడం కోసం, చేయడం కోసం కావాల్సిన శక్తి కోసం మనం ముందు చెప్పుకున్నాం కదా, సృష్టి ఎప్పుడైతే మొదలైందో దేవతలు కూడా వారి పనులు, వారికి నిర్దేశించిన పనులు చేయడం కోసం వారు కూడా ధ్యానములు, హోమములు, వారికి సంబంధించిన విద్యలు, వారి విధానాల్లో శక్తిని ఆరాధించారు. తద్వారా వారి కార్యక్రమాలని నిర్వర్తించగలిగారు అనేది అర్థం చేసుకున్నాం మన విద్య, చంద్ర విద్య అని చెప్పుకున్నప్పుడు. అలాగే బ్రహ్మగారు కూడా అమ్మవారిని ఆరాధించడం కోసం ముందు ఒక యజ్ఞం చేసి తర్వాత ఉపాసన అంటే తపస్సు చేశారట. అలా తపస్సు చేసినప్పుడు ఆయనకి గోచరించిన ఒక శక్తి కాంతి పుంజం ఎవరా అని శోధిస్తున్నప్పుడు ముందు అమ్మవారు కనిపించారట. తర్వాత అమ్మవారితో పాటు కమలంలో పక్కన మహావిష్ణువు కూడా కనిపించారట. అంటే సోదరి ఇద్దరూ కలిసి ఒకే కమలంలో కూర్చొని కనిపించారట బ్రహ్మకి. అప్పుడు ఆయన అమ్మవారిని పద్మనాభ సహోదరి అని సంబోధించారట. అలా కూడా ఒక కథ చెప్తారట. ఇలా అంటే ఒకే రకమైనటువంటి తత్వాన్ని, లక్షణాన్ని కలిగి ఉండి లేదా చూపించే స్వరూపం ఎప్పుడైనా వచ్చినప్పుడు అమ్మవారిని విష్ణువుతో కలిపి సంబోధించడం జరుగుతుంది. ఇలానే కాకుండా చెప్పుకునే ఇంకొక కథ ఏంటంటే, ఇంకొక పురాణాల నుంచి చెప్పుకునే ఇంకొక విషయం ఏంటి అంటే, సృష్టి జరిగినప్పుడు పార్వతీదేవి, విష్ణువు ఒకసారి అంటే ఒక కవల పిల్లలుగా అనుకుంటే గనక కవలలుగా ఒకసారి వాళ్ళు వచ్చారట. విష్ణువు, పార్వతీదేవి, అలాగే శివుడు, సరస్వతీదేవి, బ్రహ్మ, లక్ష్మి, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి ఒకసారి, శివుడు, సరస్వతీదేవి ఒకసారి, విష్ణువు, పార్వతీదేవి లేదా గౌరీదేవి ఒకసారి, ఇలా కవలలుగా సృష్టించబడడం లేకపోతే రావడం జరిగిందట. అక్కడి నుంచి కూడా ఈ సోదరి భావాన్ని తీసుకొని వస్తారట. అంటే వాళ్ళలో ఉండే లక్షణాలు, వాళ్ళ క్వాలిటీ సిమిలర్ గా ఉంటాయని చెప్పడానికి అనమాట. బ్రహ్మ లక్ష్మికి, అలాగే శివ సరస్వతులకి, విష్ణు పార్వతీదేవులకి, వీళ్ళ ఈ దేవతా రూపాలని చెప్పుకున్నప్పుడు వారికి ఉండే స్వభావాలు, లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి అని చెప్పడం అనమాట. ఇది సోదర భావాన్ని
తెలిపే నామం. పద్మనాభ సహోదరి అన్నప్పుడు ఈ విధంగా మనం గ్రహించవచ్చు. ఇది ఇవాళకి మనం అర్థం చేసుకున్నది. ఒక్కసారి శ్లోకాలు చదువుకుందాం, ఈ 5 శ్లోకాలని వాటికి. పంచప్రేతాసనాసీన అన్నప్పుడు పంచ తరువాత ప్రేత మా సంయుక్తాక్షరం కాబట్టి అఘాత ప్రయోగం చేసుకోవాలి. కాబట్టి పంచప్రేతాసనాసీన, పంచప్రేత అని అనకుండా పంచప్రేతాసనాసీన, పంచబ్రహ్మ స్వరూపిణి, ఇక్కడ కూడా అఘాత ప్రయోగం. పంచప్రేతాసనాసీన దీర్ఘం, పంచబ్రహ్మ స్వరూపిణి, చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. చిన్మయీ అన్నప్పుడు దీర్ఘం, పరమానంద అన్నప్పుడు దీర్ఘం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి, పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి, చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి, చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప, ఇక్కడ కూడా అఘాత ప్రయోగాలండి. ధ్యాన ధ్యాతృధ్యేయ అని వినపడకూడదు. ధ్యాన ధ్యాత్యుధ్యేయ, ధకారం మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురావాలి. ధ్యాన పలుకుతూనే ధ్యాతృలో ఉన్న ధ పలకాలి, ధ్యాతృ పలుకుతూనే ధ్యేయలో ఉన్న ధ తీసుకోవాలి. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత, ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత, విశ్వరూపా జాగరిణి, విశ్వరూపా దీర్ఘమిస్తూనే విశ్వరూపా జాగరిణి, స్వపంతి తైజసాత్మిక, విశ్వరూపా జాగరిణి స్వపంతి తైజసాత్మిక, సుప్తా ప్రాజ్ఞాత్మిక, సుప్తా పలుకుతూనే మళ్ళీ అక్కడ సంయుక్తం వచ్చింది కాబట్టి పకారం తీసుకుంటే దీర్ఘం ఉన్నప్పటికీ కాస్త అఘాతం ప్రయోగం కూడా వినిపిస్తుంది అనమాట. సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత, మహాప్రాణథ సర్వావస్థా వివర్జిత, సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత, సృష్టికర్త్రీ దీర్ఘం, సృష్టికర్త్రీ బ్రహ్మరూప, సృష్టికర్త్రీ దీర్ఘ ఉచ్చారణ చేస్తూ బకారం తీసుకోవాలి బ్రహ్మాలు. సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోప్త్రీ గోవింద రూపిణి, గోప్త్రీలో మళ్ళీ దీర్ఘం ఉందండి. దీర్ఘ ఉచ్చారణ స్పష్టంగా వినిపించేలాగే చేయాలి. గోప్త్రీ గోవింద రూపిణి, సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత, సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోప్త్రీ గోవింద రూపిణి, సంహారిణీ రుద్రరూప తిరోధానకరీశ్వరీ, సంహారిణీ రుద్రరూప తిరోధానకరీశ్వరీ, సదాశివానుగ్రహదా, సదాశివానుగ్రహదా అఘాత ప్రయోగం. పంచకృత్య పరాయణ, ఇక్కడ పంచకృత్య అనవసరం లేదండి. రుత్వం ఎప్పుడు కూడా సంయుక్తాక్షరం, రుత్వం ఉన్న అక్షరాన్ని సంయుక్తాక్షరం కింద పరిగణించము. వేరే అక్షరాలు ఒత్తులుగా వచ్చినప్పుడు రుత్వం అనేది మనకు అచ్చుల్లో వస్తుంది. అంటే ఇల్లో ఉంటాయి కదా రూలు, కాబట్టి అవి స్వరాలు. స్వరము వ్యంజనము కలిసినప్పుడు అది సంయుక్తాక్షరం అవ్వదు. 2 వ్యంజనాక్షరములు కలిసినప్పుడే సంయుక్తాక్షరం అవుతుంది. కాబట్టి కాకి రుత్వం ఉన్నప్పుడు అది కృ అనేది ఏకాక్షరం కిందే పరిగణిస్తాం, అది సంయుక్తాక్షరం కాదు. కాబట్టి ఇక్కడ అఘాత ప్రయోగం చేయవలసిన అవసరం లేదు. పంచకృత్య అంటే సరిపోతుంది, పంచకృత్య అనే అవసరంలో. సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ, మళ్ళొకసారి. సంహారిణీ రుద్రరూప తిరోధానకరీశ్వరీ, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ, భానుమండల మధ్యస్థ, భ ధ థ 3 మహాప్రాణాలు ఉన్నాయి. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని, భ అన్న శబ్దాన్ని గట్టిగా పలకడం వల్ల కలిగే ఉపయోగాలు కూడా ఇదివరకు కూడా తెలుసుకున్నాం. మహాప్రాణం స్పష్టంగా గట్టిగా పలకడానికి అందరూ ప్రయత్నించండి. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని,
పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి. శ్రీమాత్రే నమః. ఇవాళకి ఇక్కడతో ఆపుదాం. నెక్స్ట్ క్లాస్లో తర్వాతి శ్లోకాలు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.